హాయ్ నాగవంశీ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే ఇంకేమైనా కొత్త విశేషణం ఏమైనా వాడతారు మీ మధ్య? నాకేదో మీరు విశేషణాలు వాడుతున్నారు ప్రెస్ మీట్లో గట్రా. ఏమీ లేదు, మీరేమైనా విశేషం చెప్పాలి. ఈ మధ్యకాలంలో మీ దెబ్బకి ఇద్దరు ఆడుకు దొబ్బారు వాళ్ళిద్దరు జీవితాలతో. వాళ్ళు ఎప్పుడు ఆ ఇంటర్వ్యూలు మీడియాకి అలవాట్లేని వాళ్ళు ఇద్దరిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళిద్దరు జీవితాలతో ఆడుకున్నారు ఈ మధ్యకాలం ఫ్రెష్గా. నెక్స్ట్ నేను దొరికా మీకు. మీరా? ఈ ఇండస్ట్రీలో ఎవరైనా దొరుకుతారేమో కానీ నాగవంశీ నాగస్వరానికి కూడా దొరకడం. అందుకు కాదు, అంటే అందరూ మొన్న జరిగిన దానికి భయపడతా ఉన్నా కూడా ఇంకా నాకు తప్పదు కదా, నా సినిమా రిలీజ్ వస్తుంది, నా ప్రమోషన్స్ నేను చేసుకోవాలి కదా. సరే, ఇఫ్ యూ వాచ్ బోత్ ద ఇంటర్వ్యూస్ చూస్తే అందరూ నేను ప్రొవోక్ చేయడం కానీ లేకపోతే నేను అడగడం కానీ ఏమి ఉండదు. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు. అవును సార్, మీ అంత అమాయకుడు, అసలు మీ అంత మంచి మనిషి, మీ అంత కాంట్రవర్సీ లేని మనిషి తెలుగు ఇండస్ట్రీలో లేరు. కానీ వాళ్ళే పాపం మీకు వచ్చి దొరుకుతారు. అలా అదే అదృష్టం ఇది. వాళ్ళకి ఫస్ట్ టైం మాట్లాడడం, ఇండస్ట్రీకి మీడియా ముందు మాట్లాడడం. అవును సార్, అదే అంటున్నారు. వాళ్ళే మీకు దొరికారు పాపం, ఏం చేస్తారని అంతే. సరే, అదెందుకు రండి మన కింగ్డమ్ పెట్టుకుని మీ సామ్రాజ్యం, మీ కింగ్డమ్. ఏంటి సార్ బాగా లేట్ అయింది? అంటే యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఆమె మధ్యలో మేజర్గా 1 year 1.5 year పోవడానికి ఏంటంటే విజయ్ గారికి లాస్ట్ 2 films బాగా డిలే అయినాయి. లైగర్ ఏమో కోవిడ్ ద్వారా డిలే అయింది, ఖుషి ఏమో సమంత గారికి ఒంట్లో బాగోక డిలే అవడం వలన ఒక ఫాస్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు. ఏప్రిల్లో అలా స్టార్ట్ చేస్తే మేము ఏప్రిల్లో ఒక షెడ్యూల్ చేసాం. యాక్చువల్లీ చేసిన తర్వాత సడన్గా ఇట్లా ఈ ఫ్యామిలీ స్టార్ది డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఒక 6 months క్విక్ ఫిల్మ్ చేసేస్తాను, మనది ఎలాగో టైం పడుతుంది కదా ఇది అది అని విజయ్ హీరో గారు నన్ను గౌతమ్ని అడిగినప్పుడు సరే అన్నాము. కానీ అది అనుకోకుండా సంక్రాంతి సమ్మర్ అయ్యి 1 year అయిపోయింది. సో మేము కూడా కొంచెం పెద్ద సినిమా కదా, టైం పట్టింది. కొంచెం డిఫరెంట్ లొకేషన్స్, విజయ్ గెటప్లు 2-3, సో అంతా టైం పట్టింది బాగా. సాధారణంగా ఏ సినిమా అయినా స్టార్ట్ అయిన తర్వాత యూనిట్ ద్వారా కావచ్చు లేదా రకరకాల సోర్సెస్ ద్వారా కావచ్చు, ఇది సినిమా ఇలా ఉండబోతుంది, ఈ సినిమా సబ్జెక్ట్ ఇది, ఈ సినిమా ఇలా ఉంటుంది అని ఒక కొన్ని లీడ్స్ ఏవో ఒకటి వస్తాయి. సో ఆ సినిమా కథ మీద ఒక, అది ఎంత రాజమౌళి గారి సినిమా అయినా కూడా ఎవరి సినిమా అయినా కూడా కథ మీద ఒక ఐడియా వస్తుంది బేసిక్గా. బట్ కింగ్డమ్ మీద ఇంతవరకు అలాంటి ఐడియా ఏమీ లేదు, ఎక్సెప్ట్ శ్రీలంక బ్యాక్ డ్రాప్ అన్న ఒక్క లైన్ తప్పిస్తే. అది ఏంటిది? అదొక అడ్వాంటేజే కదా ఆడియన్స్. కొంచెం ఆడియన్స్ థియేటర్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం గ్రేట్ ఆంధ్రమూర్తి గారు ఏమి ట్విట్టర్లో రివీల్ చేయకుండా సినిమా చూస్తుంటే అలాగే అడ్వాంటేజే కదా అన్నీ. మరి అది ఇంకా మంచి జరిగింది అనుకోవాలి కదా సినిమాకి. అందుకనే సబ్జెక్ట్ ఏంటి అని అడుగుతున్నాను ఇప్పుడు. అన్ని మీరు అన్నట్టు మల్టీ లేయర్డ్ కథ. ఇప్పుడు ఒక కథ, ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీలంక బ్యాక్డ్రాప్లో ఒక సినిమా అని కాదు, ఒక బ్రదర్ ఎమోషన్ కానీ ఫ్యామిలీ సైడ్ కానీ మీరు అన్నట్టు శ్రీలంకది కానీ లేకపోతే ఒక కింగ్డమ్ అని పెట్టడానికి ఒక మెయిన్ సినిమా స్టార్టింగ్ ఫస్ట్ 10 minutes ఒక లీడ్ ఉంటుంది దానికి. సో పాతకాలంలో జరిగిన కైండ్ ఆఫ్ ఇట్లా. సో ఒక డిఫరెంట్ మల్టీ లేయర్స్ ఉంటాయి సినిమాకి. ఒక పోలీస్ ఆఫీసర్, ఆమె ఒక పోలీస్ కానిస్టేబుల్, వాళ్ళ అన్న కోసం ఏ లెవెల్ దాకా వెళ్తున్నాడు, ఇట్లా ఒక డిఫరెంట్ మల్టీ లేయర్స్ ఉంటాయి సినిమాకి. ఒకటే హీరో ఆ క్యారెక్టర్స్ అన్ని అలా ఎలా ప్లే చేస్తున్నారు ఏంటనేది. సో అందుకని అది ఎవరన్నా కనుక్కుని రివీల్ చేయడానికి కూడా ఎవరికి అలా తెలియకుండానే షూట్ చేశాడు గౌతమ్ కూడా. దీనికి శ్రీలంక బ్యాక్డ్రాప్ దేనికోసం అసలు? అన్నా తమ్ముళ్ళ మేజర్ ఎమోషన్ సినిమా. అవును, సత్యదేవ్. సో ఇప్పుడు దాకా మనం ఈ సినిమాలు చాలా చోట్ల చూసుంటాం బ్రదర్ ఎమోషన్, కానీ ఒక లేటెస్ట్గా మనం చూస్తున్నాం కదా ట్రెండ్, ఏదైనా ఒక వరల్డ్ బిల్డ్ చేస్తే కానీ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రావట్లా. సో అందుకని మనకి తెలిసిన దగ్గర కాకుండా కొంచెం కొత్త లొకేషన్లో పెడదాము అన్నట్టుగా ఆ సెటప్ అలా చేసాం అక్కడ. అంతేగాని ఇది తమిళ్ మిలిటెంట్స్ అని లేకపోతే ఓల్డ్ పీరియాడిక్ ఉద్యమాలని అలాంటి దానికి ఏం సంబంధం లేదు, జస్ట్ బ్యాక్డ్రాప్. బట్ మీరు 2 గ్లిమ్స్ అనండి, టీజర్లు అనండి, 2 1 by 1 రిలీజ్ చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. ఈ 2 కొంచెం ఇంటర్లింక్డ్ అయ్యేలాగా కట్ చేశారు. ఫస్ట్ది అయిన తర్వాత మళ్ళీ దాని దగ్గర కొత్తది స్టార్ట్ చేశారు. సో మొదటి దాంట్లో కొంత ఎమోషనల్ పార్ట్ చూపించి మొత్తం తగలబెట్టేస్తాడు, అంటే ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాడు అన్నట్టు చూపించాడు. రెండో దాంట్లో ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాడు అన్నది కూడా చూపించాడు. అంటే ఫస్ట్ దాంట్లో ఒక హీరో ఎలా వస్తాడు, వచ్చిన తర్వాత ఆ హీరో ఏం చేస్తానంటే నేను దేనికోసం ఆమె ఎంత దూరం అని వెళ్తాను ఒక విషయం మీద అంటాడు, అక్కడ తగలబెట్టేస్తాను అన్న దగ్గర అక్కడే మళ్ళీ టేక్ ఆఫ్ చేసి తగలబెడతానని చెప్పిన తర్వాత ఏం చేస్తాడు అనేది, ఏ ఎక్స్టెంట్ దాకా ఆమె వెళ్తాడు తను అనుకున్న దానికోసం అనేది చూపించాం టీజర్లో, బ్యాలెన్స్ రిలీజ్ టీజర్లో. సో అందుకని అది అలా ప్లాన్ చేసాం. ఆ డైలాగ్ని ఒకసారి గుర్తు చేస్తూ తను ఏం చేస్తాను ఎంత దాకా వెళ్తానికి ప్రిపేర్ అయ్యాడు అనేది చూపిద్దామని టీజర్లో అలా ప్లాన్ చేసాం. అదే 2 పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు, బాగుంది, కరెక్ట్ చేశారు. మీరు అన్నట్టు ఇంకా ఉన్నది
ట్రైలర్లో తీసుకురావాల్సి ఏది మెయిన్ అన్నదమ్ములు బాండింగ్ కావచ్చు, లేదా గౌతమ్ తిన్నూరు తాలూకా స్టైల్ కావచ్చు, ఆయన హ్యూమన్ ఎమోషన్స్ కదా. డ్రామా జెర్సీ ఎన్ని హై మూమెంట్స్ ఉన్నా ఆ ట్రైన్ మూమెంట్ అన్నది ఆయనకి ఒక సిగ్నేచర్ మూమెంట్గా ఉండిపోయింది. సో ఇలాంటివి ఇందులో అన్నీ ట్రైలర్లోకి రావచ్చా? ట్రైలర్లో కాదు కానీ సినిమాలో ఒక బ్లాక్ ఉంటుంది. ఐ మీన్ బ్రదర్స్ ఎమోషన్ అని చెప్తున్నాను కదా, ఒకసారి చోట ఫస్ట్ టైం అన్నతమ్ములు కలుస్తారు ఒక బ్లాక్లో, చాలా హై వస్తుంది ఎమోషనల్గా. ఐ మీన్ షూట్ చేసిన విధానం కానీ అక్కడ దాకా వెళ్ళే విధానం కానీ ఇదంతా స్క్రీన్ ప్లేలో కానీ అంతా ఫస్ట్ టైం ఇద్దరు అన్నదమ్ములు కలిసినప్పుడు ఎమోషన్ చాలా బాగా వస్తుంది, చాలా హై వస్తుంది. అంటే నేను అనేది జెర్సీలో ట్రైన్ సీన్ కంపారిజన్గా చెప్పట్లా, అట్లాంటి బ్లాకుల్లో గౌతమ్ డ్రామా పండే బ్లాకుల్లో 3-4 చోట్లలో ఇది కూడా చాలా బాగా పండుతుంది ఫస్ట్ టైం మన ఇద్దరు కలిసినప్పుడు అట్లా. సో దీని మీద బాగా టెక్నికల్గా ఇన్వెస్ట్ చేసినట్టున్నారు. అంటే గౌతమ్ ఏం సినిమా ఏదన్నా గౌతమ్ కొంచెం మా టెక్నికల్గా స్ట్రాంగ్ సినిమా తీస్తారు కదా. సో దీంట్లో ఏంటంటే గౌతమ్ తన డ్రామాని చెబుతూ కూడా బ్యాక్ ఎండ్లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. సో యాక్షన్ ఫస్ట్ టైం గౌతమ్ అంత ఫుల్ ఫ్లెజ్ యాక్షన్ సినిమా తీసినప్పుడు ఇంకా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా తీసాడు యాక్టింగ్. యాక్చువల్గా గౌతమ్కి ఈ టైప్ ఆఫ్ సినిమా ఇదే ఫస్ట్ టైం. ఇక మీరు కూడా ఎంతో సెకండ్ సినిమా అంటే హిందీ దాంట్లో మీరు కూడా ఉన్నారు, బట్ బేసిక్గా ఇది సెకండ్ సినిమా. మరి దేన్ని బేస్ చేసుకుని మీరు దీనికి ఆల్మోస్ట్ 130 CR దాకా ఖర్చు పెట్టారు? అంటే గౌతమ్ మీద నమ్మకము, కథ మీద నమ్మకం అంటే అది మళ్ళీ రొటీన్ డైలాగ్ అనుకోండి. బేసిక్గా గౌతమ్ మీద నమ్మకం. గౌతమ్ సరే బ్యాక్ డ్రాప్ ఏదన్నా అవనివ్వండి, ఆ రోజు క్రికెట్ అవనివ్వండి, ఈరోజు యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఇవన్నీ అవనివ్వండి, కానీ గౌతమ్ ఏదన్నా ఒక డ్రామా ఒక ఎమోషన్ చెప్పాలనుకునే చాలా గట్టిగా చెప్తాడు తగిలేటట్టు జనానికి. అది దీంట్లోనూ అలానే బ్లాక్లు పెట్టుకుని అలానే పట్టుకున్నాడు. దీంట్లో ఏంటంటే తన స్టైల్లో హీరోయిజం హైస్ కానీ అవి కూడా ప్లాన్ చేస్తున్నాడు ప్రాపర్గా. సో ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్ కూడా జనానికి కొత్తగా నచ్చుతుంది అనే ఉద్దేశంలో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే బేసిక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆన్ పేపరే ఇంత బడ్జెట్ అని ఎక్స్పెక్ట్ చేశారు? అంటే ఆన్ పేపర్ ఎప్పుడు అనుకోం కానీ కాస్ట్లీ ఫిల్మ్ అని తెలుసు. 10% అటు ఇటు ఉంటుంది. 10 ఐ మీన్ కాస్ట్లీ ఫిల్మ్ అని తెలుసు కానీ ఒక 10-15-20% ఎక్స్ట్రా అయింది అనుకున్న దానికంటే. ఎందుకంటే యాక్షన్ మన చేతుల్లో ఉండదు కదా ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత. సో అది అలా బ్లో అప్ అయిపోయింది. డ్యూ టు బడ్జెటే మీరు దీన్ని 2 పార్ట్లు చేయాలనుకున్నారా, లేకపోతే అసలు సబ్జెక్ట్ సినిమా అనుకుని స్టార్ట్ చేసినప్పుడు 2 పార్ట్లు అనుకున్నప్పుడు బడ్జెట్లు ఎన్ని ప్లానింగ్ ఏం లేదు అసలు అంత దూరం ఎంత అవుతుంది ఏంటి అని అప్పుడు ఎవరికి తెలియదు. అసలు బేసిక్ కింగ్డమ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు రాసుకున్న కథే 2 పార్ట్స్ కదా. ఓకే, ఇక్కడ దాకా ఈ సినిమా ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి క్యారెక్టరైజేషన్ బిల్డప్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎక్కడ మీకు ఇన్కంప్లీట్గా అనిపించదు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు ఎండ్ అయింది అన్ని ప్రాపర్గా లింక్స్ అన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం సెకండ్ పార్ట్ని. ఈ పార్ట్ని అక్కడే క్లోజ్ చేస్తాం. ఎక్కడ మీకేం ఆ లూజెస్ ఉండవు అసలు. ఆడియన్స్ పూర్తి సాటిస్ఫాక్షన్ ఒక ప్రాపర్ సినిమా చూసినట్టే ఉంటుంది ఆడియన్స్. ఫుల్ బడ్జెట్ సినిమా చూసి వాళ్ళకి ఏమి డౌట్స్ కానీ. అందుకే ఎక్కడ మేము ప్రమోషన్లో కూడా కింగ్డమ్ 1 అని కానీ లేకపోతే పార్ట్ 1 అని కానీ లేకపోతే ఇంకేది అలా మెన్షన్ చేయదలుచుకోండి. ఎందుకంటే ఇది ఒక సినిమానే. ఇది ప్రాపర్గా ఎండ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ అన్నప్పుడు దాని ప్రకారం అక్కడి నుంచి సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మీ సినిమాలని ఈ మధ్యన ఏవి పార్ట్ 2 అని అనౌన్స్ చేయకుండానే 2 తీస్తున్నారు కదా. టిల్లు ముందే చెప్పాం మేము 2 అని. టిల్లు 2 అని ఏం చెప్పలేదు, చేశారు. టిల్లు ఏంటంటే టిల్లు ఫ్రాంచైజీ. అదేంటంటే క్యారెక్టర్ జనానికి బాగా నచ్చింది, ఆ క్యారెక్టర్ జనాన్ని ఓన్ చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ జనం ఇంకా చూడాలనుకున్నారని దాన్ని బిల్డ్ చేసుకుంటే అలాగే టీమ్ తోటి మళ్ళీ చేశారు. సో ఇదైతే ఇన్విటబుల్గా అక్కడ కథ అయిపోతుంది అక్కడికి ఫస్ట్ పార్ట్ కథ. అక్కడి నుంచి సెకండ్ పార్ట్ కథ స్టార్ట్ అవుతుంది. అంతే దానికి దీనికి ఏమి అలా ఇబ్బంది పట్టదు. ఈ సినిమా స్టార్ట్ చేసిన కొత్తలో ఇండస్ట్రీలో ఒక మాట అనిపించింది, ఎంతవరకు కరెక్ట్ అని మీరు చెప్పాలి నాకు తెలియదు. నేను విజయ్కి పెద్ద హిట్ ఇచ్చి చూపిస్తాను అని నాగవంశీ అన్నారు అని. నేనైతే అన్నమాట మనం ఎవరంటే హిట్లు ఇవ్వడానికి మన చేతుల్లో ఏమైనా ఉంటుందా. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, జనము ఏ సినిమాని జనానికి నచ్చుతుంది ఏ సినిమా నచ్చదు అనేది అసలు అర్థం అవ్వట్లేదు. కొన్ని సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయి అంటే అసలు నాకు ఏంటి మనకి ఇలా ఉంది, ఎంత పెద్ద హిట్ అయింది, మనం ఏమైనా ఆఫ్ ట్రాక్ ఉన్నామా లేకపోతే మనం గేజ్ చేయలేకపోతున్నామా ఏంటని నేనే నాకే డౌట్ వచ్చేసింది మొన్న. ఏ సినిమా గురించి? అది పేర్లు వద్దులేండి, చెప్పండి. పేర్లు వద్దు కానీ నేను కాదు, మీరు ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది, నేను ఆఫ్ ట్రాక్ లో ఉన్నానా? అవును, నాకు నిజంగా అనిపించింది. అంటే అలా మీరు అనుకున్నారంటే ఆ సినిమా ఏమిటి ఏమొచ్చింది? పేర్లు వద్దు కానీ ఏంటంటే ఇప్పుడు పేరు చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆ హీరో ఆ డైరెక్టర్ ఫీల్ అవటం కాక జనం తిడతారు. అంటే నీకు టేస్ట్ లేదు, ఆ సినిమా ఎంత బాగుంది, నీకు టేస్ట్ లేదు అంత, ఇవన్నీ నాకు అవసరమా?
నాకు జనరల్ పర్సనల్ ఆడియన్గా నాకు ఆ సినిమా అసలు ఎక్కలేదు, ఇదేంటి ఇంత బ్లాక్ బస్టర్ నాకేం ఎక్కట్లేదు, మరి మనం ఏమన్నా జనానికి అంత దూరంగా ఉన్నాం ఏంటో నాకు సడన్గా డౌట్ వచ్చింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటున్నారు, ఆ డైరెక్టర్ ఆ హీరో అంటున్నారు, ఆడియన్స్ అంటున్నారు, ఏదో ఎక్కడో కొడుతోంది ఆ సినిమా టైటిల్. అదే చెప్పండి. సో అలా మనము అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చే అంత పెద్ద మనుషులం కాదు, ఫస్ట్ అంత టాలెంటెడ్ కాదు, ప్లస్ అంత సీన్ లేదు ఎవరికి. విజయ్ అయితే మంచి హిట్ ఇవ్వబోతున్నారు కదా సార్. మేము చాలా మంచి సినిమా తీసాము, జనం మా మీద కొంచెం జాలి చూపించి, జనం మరీ ఇక భూతద్దం పెట్టుకుని చూసి అలా తప్పులెత్తకుండా మమ్మల్ని వదిలేస్తే మాత్రం చాలా మంచి సినిమా తీసాం. జనం భూతద్దం గురించి తర్వాత మాట్లాడదాం. దీని సినిమా విషయం వస్తే సాంగ్స్ పరిస్థితి ఏంటి సినిమాలో? సాంగ్స్ 4 సాంగ్స్ ఉంటాయి సినిమాలో. ఒకటి రిలీజ్ చేసాము హీరో హీరోయిన్ మధ్యలోది, ఇంకోటేమో ఇప్పుడే జాక్స్ యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే టైంకే బ్రదర్ ఎమోషన్ సాంగ్ అనౌన్స్ చేసాము, 2 daysలో అది రిలీజ్ అవుతుంది. ఆమెన్ అనిరుద్ధ్ స్టైల్లో ఒక హీరోయిజం సాంగ్స్ ఉంటాయి కదా, ఆ హీరోని ఇంట్రడక్షన్ సాంగ్ లాగా లేపే సాంగ్స్ ఉంటాయి కదా అనిరుద్ధ్ స్టైల్లో, అలా ఇక్కడ ప్రీ క్లైమాక్స్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది విజయ్ గారిది, చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఎపిసోడ్ అది. సో అక్కడ ఒక హీరోయిజం సాంగ్ పడుతుంది. సో ఈ మెల్లగా దగ్గరికి వచ్చేసాం అనుకోండి, రేపే రెండు ఈ హీరో బ్రదర్ సాంగ్ వచ్చిన తర్వాత అది ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు రిలీజ్ చేసి అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనితో పర్ఫామ్ చేయించుకుందామని ఉద్దేశంతో అది అలా హోల్డ్ చేసాం ఆ హీరోయిజం సాంగ్. కానీ ఈ రోజులు ఒకటైనా మంచి వైరల్ సాంగ్ ముందు నుంచి పడకపోతే ఓపెనింగ్ కి ఎఫెక్ట్ అంటే ఇది వైరల్ సాంగ్ పడేలాంటి సినిమా కాదండి. ఇప్పుడు రేపు ఎమోషనల్ సాంగ్ ఒకటి వస్తుంది బ్రదర్స్ సాంగ్, చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది ఎమోషనల్ గా. ఇప్పుడు ఎవరైనా బ్రదర్ సిస్టర్స్ కానీ, ఇద్దరు బ్రదర్స్ ఉన్నా బ్రదర్ సిస్టర్స్ ఉన్నా, ఎవరికైనా ఆ ఎమోషన్ తగులుతుంది, పెయిన్ తగులుతుంది, అంత హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ సాంగ్ ఇది. సో ఇట్లాంటి సాంగ్స్, ఇట్లాంటి డ్రామా ఎమోషన్ ఉన్న సినిమా, సో వైరల్ సాంగ్ పెట్టే స్కోప్ లేదు. అయినా యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా డ్యూయట్ మొన్న రిలీజ్ చేసింది ఇంకా బాగా వెళ్ళింది యాక్చువల్లీ. ఎందుకంటే అది జానర్ పాట, సినిమాలో ఉండే పాట. ఇంకా యాక్చువల్లీ ఒట్టి లిరికల్ ఇస్తే జనాన్ని కరెక్ట్ గా రీచ్ అవుతుందో లేదా అనే ఉద్దేశంతో వీడియో ఇచ్చాం యాక్చువల్లీ, ఇట్లా ఉంటుంది అని, జానర్ సాంగ్ కాబట్టి. సో ఏంటంటే అది కొత్త ఎక్స్పెరిమెంట్, మ్యూజిక్ సైడ్ కూడా అంతా ఒక వైరల్ అవ్వాలి, ఇది ఒక మెలడీ చేయాలి, వైరల్ అవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ సినిమా కాదు. కట్టు సాంగ్స్ లేకపోతే హీరో హీరోయిన్ కలిసి ప్రేమగా కూర్చుని చూసుకుంటూ మాట్లాడే మెలడీ అలా ఉండే సినిమా కాదు అసలు. ఇప్పుడు యాక్చువల్గా మొన్న కుబేరా వచ్చిందండి, మంచి పాటలు, చాలా హార్ట్ టచ్ చేసే. అవును సార్, కుబేరాలో మంచి పాటలు ఉన్నాయి, పోయిరా పోయిరా కానీ ఇంకోటి కానీ, అవన్నీ వైరల్ అవ్వాలా, తల్లి పాడే పాట. అవును, అవన్నీ ఏం వైరల్ అవ్వాలి. మంచి పాటలు జనాలు సోషల్ మీడియాలో ఇప్పుడు దాటిని విపరీతంగా మంచి పాటలు ఎప్పుడు అనిపించింది, రిలీజ్ అయింది చూసిన తర్వాత అనిపించింది. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో అందరూ శ్రీమతి పాట ముందు రిలీజ్ చేసాం, బాగుంది బాగుంది బాగానే ఉంది అన్నారు. సెకండ్ హాఫ్ లో భాస్కర్ క్యారెక్టరైజేషన్ సాంగ్ ఉంటుంది ఒకటి, ఎమోషనల్ సాంగ్, అది బిఫోర్ రిలీజ్ చేసినా ఎవరు పట్టించుకున్నా లేదు, రీచ్ రాలేదు. కానీ రిలీజ్ అయిన తర్వాత పిచ్చి రీచ్ వచ్చింది ఆ పాటకి. గుంటూరు గారం పాట అలానే వచ్చింది. అప్పుడు అది సాంగ్ ఉపయోగపడుతుంది కానీ సినిమాకి ఉపయోగపడాలి కదా. సినిమాకి ఓపెనింగ్ రావడానికి ఒక పాట మూలాన, ఒక టీజర్ మూలాన, ఒక ట్రైలర్ మూలం, దేని మూలం వస్తుందని మనం ఏం గేజ్ చేయలేం. బట్ ఇది ఒక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, డెఫినెట్ గా ఫ్యాక్టర్. కానీ ఒక వైరల్ సాంగ్ పెట్టే జానర్ సినిమా కాదు ఇది. ఆఫ్ కోర్స్ అది పాయింట్. ఈ జానర్ లో నేను ఒక ఆడియన్స్ ని రెగ్యులర్ గా పాట వింటూ, ఒక కార్ డ్రైవ్ చేసుకుంటూ మీరు మంచి మెలడీ వింటూ అలా అలాంటి సాంగ్ పెట్టే జానర్ కాదు ఇది. బట్ ఇక్కడ అనిరుద్ధ్ని మన ఆడియన్స్ అంతా కూడా అనిరుద్ధ్ని తీసుకోండి 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 అని అడుగుతారు, అందరూ హీరోలు కూడా అడుగుతారు. బట్ ప్రొడ్యూసర్లకి అనిరుద్ధ్ తోటి వర్క్ కంఫర్టబుల్ ఉందంటారా? సార్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ హ్యాండ్లింగ్ హిమ్. లేకపోతే మీకు అనిరుద్ధ్ గురించి తెలిసి ఉండాలి బాగా. అనిరుద్ధ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇది ఇట్లా అయితేనే అనిరుద్ధ్తో వర్క్ చేయగలుగుతాము అన్ని మనం ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకోండి. మనకు అనిరుద్ధ్ గురించి తెలిసి అసలు ఏ ప్రాబ్లం లేదు. July 31 సినిమా, నిన్న రాత్రి 11:30కి నేను గౌతమ్ మాట్లాడుకున్నాం. ఒక 2-3 రీల్స్ ఆర్ఆర్ చూశాడు గౌతమ్, చాలా బాగుంది. సో మేమిద్దరు మా లెక్క ప్రకారం అనిరుద్ధ్ వర్క్ స్టాండర్డ్స్ కంటే చాలా ఎర్లీగా చేసేస్తున్నట్టు అనిరుద్ధ్. చాలా కంఫర్టబుల్ పొజిషన్లో సినిమా రిలీజ్ అయిపోతుంది సౌండ్ సైడ్ అనే ఉద్దేశంలో నేను గౌతమ్ ఉన్నాం నిన్న రాత్రి. సో ఏంటంటే అనిరుద్ధ్ అని ఇలానే పనిచేస్తాడని మాకు తెలుసు. సో స్ట్రెస్ ఏమి లేదు దాంట్లో, ఇలానే పనిచేస్తాడు అనిరుద్ధ్. కొత్తగా ఏమి ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు వైరల్ అవ్వాల్సిన సాంగ్స్ లేకపోతే డాన్స్ నెంబర్స్ లేకపోతే మంచి మెలడీస్ ఉన్నాయి అనుకోండి, అవి ముందు నుంచి ఇవ్వాలని అనియా ప్లాన్ చేసుకుంటాడు, ముందు నుంచి ఇస్తాడు. ఈ సినిమా అలాంటి సినిమా కాదు. సో లాస్ట్ ఈ 15-20 డేస్ ముందు ప్రమోషన్, ఈ రిలీజ్ ముందే ఎక్కువ హై ఎండ్ ప్రమోషన్ చేద్దాం అనుకున్నాము, ఇక్కడ నుంచే కంటెంట్స్ అన్ని ఇద్దాం అనుకున్నాం, అట్లానే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఒక ట్రైలర్, ఇప్పుడు ఒక ట్రైలర్ వస్తుంది, ఒక బ్రదర్ సాంగ్ వస్తుంది, ఇంకొక హీరోయిజం సాంగ్ వస్తుంది. ఈ 3 ఐటమ్స్ ఉన్నాయి నాకు నెక్స్ట్ 15 డేస్కి రిలీజ్ లోపు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. సో కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నాం అన్నీ.
ముందు నుంచి రిలీజ్ చేసే కంటెంట్ కాదు అసలు ఇది అలా. అంటే మీరు ఒకటి చెప్పండి, సినిమా అనౌన్స్మెంట్ వీడియోలు కానీ లేకపోతే ప్రోమోస్ కానీ గ్లిమ్స్లు కానీ టీజర్లు కానీ ఇన్ టైం చేయగలరా మీరు? ఇన్ టైం అంటే సార్ ఇప్పుడు ఒక అనిరుద్ధుని పక్కన పెట్టేయండి, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అదే ప్రాబ్లం ఇష్యూ ఉంటుంది. అంటే ప్రాబ్లం కాదు అది, ఒక్కొక్కరు వర్కింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ అది. ఎందుకంటే నేను ఇది సరే ఇది పలానా డేట్ ఉంది, ఈ టైం నేను టీజర్ ఇచ్చేయాలి, ఫ్యాన్స్ తిడుతున్నారు నన్ను ఇది అంటే సరే అంటాడు. కానీ ఇప్పుడు మనం ఇచ్చిన టీజర్ విజువల్కి ఏదన్నా అతను కరెక్ట్గా తగలాలి కదా. అది తగలేదు అనుకోండి, మనం పుష్ చేసి కూడా ఏం లాభం లేదు, ఇచ్చేసి మళ్ళీ బయట వైరల్ అవ్వదు, వేస్ట్. ఇప్పుడు మన రిలీజ్ ప్రోమో ఉంది, నేను ట్విట్టర్లో ఏ కంటెంట్ గురించి ఎక్కడ పెట్టినా తిట్టకుండా తిట్టేవారు కింగ్డమ్ గురించి. అది ప్లాంటెడ్గా తిట్టేవారా లేకపోతే నిజంగానే తిడుతున్నారో తెలియదు కానీ తెగ తిట్టేవారు. కానీ మన రిలీజ్ ప్రోమో వచ్చింది, మంచి రీచ్ వచ్చింది, అందరూ సౌండ్ చాలా బాగుంది, విజువల్ చాలా బాగుంది, విజయ్ అదిరిపోయారు ఇది అది అన్నారు. మరి అనికా టైం ఇస్తేనే కదా వచ్చింది అది. మాకు అప్పుడు ఒక ఐడియా తట్టాలి గౌతమ్కి, ఇట్లా ఒకటి ప్రోమో కట్ చేయాలని ఐడియా తట్టాలి గౌతమ్ కానీ నవీన్కి కానీ, దానికి ఇట్లా స్కోర్ చేయాలని తట్టాలి అనిరుద్ధికి, అన్నీ ఒక ప్లాన్గా జరిగితేనే కుదురుతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదివరకు రోజుల్లో మీరు అన్నట్టు 100% కరెక్ట్, వాళ్ళకి క్రియేటివ్ స్పేస్ క్రియేటివ్ టైం ఇస్తేనే క్వాలిటీ వస్తుంది, వాళ్ళు మంచి అవుట్పుట్ ఇస్తారు, అది సక్సెస్ అవుతుంది కూడా. బట్ ఇవాళ మీకు డేట్ మీ చేతుల్లో లేకుండా మీ కంట్రోల్లో లేకుండా అంతా కూడా ప్యాక్డ్ సార్. డేట్ మా కంట్రోల్లో ఉంది సార్, డేట్ మా కంట్రోల్లో లేదని చెప్పాలి. ఇప్పుడు నేనే ఉంది సార్, 3-4 సార్లు పోస్ట్ పోన్ చేశారు. సో దానికి పాపం వాళ్ళు ఎప్పుడు కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఏం కాదనలేదు కదా. ఈ డేట్ కూడా ఇంకా యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంకొక సినిమా యాక్చువల్లీ డేట్స్ ఇంటర్చేంజ్ చేసుకుని ఆ డేట్కి రావాలన్నారు. కానీ ఆ డేట్కి ఇంకో పెద్ద సినిమా ఉండటం వలన మళ్ళీ నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, బస్సు ఇట్లా ఉంది పరిస్థితి, పెద్ద సినిమా వస్తుంది, కుదరదు, అర్థం చేసుకోండి అంటే, సరే వంశీ అయితే 1 వీక్ వెనక్కి తర్వాత రా, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదన్నారు. సరే అని 1 వీక్ తర్వాత తీసుకున్నాను. ఇంకా సో మన సైడు ఇష్యూస్ ఉన్నాయి, మన సైడు తప్పులు ఉన్నాయి. మనం వేసిన డేట్కి ఏ తెలుగు సినిమా వేసిన డేట్కి వస్తాను చెప్పండి ఈ మధ్యకాలంలో? కొంచెం ఎంతో కొంత డేట్కి ఫిక్స్ అవుతుంది నానిగారే. ఒక డేట్ అంటే ఆ డేట్కి వచ్చేస్తున్నారు ఆయన, కొంచెం అటు ఇటు అయినా ఒక్కొక్కటి. సో మన సైడు ఆ మిస్టేక్స్ ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో కానీ మ్యాక్సిమం టైం వాళ్ళు అకామిడేట్ చేస్తున్నారు మనం అడిగిన ఆప్షన్స్కి. అంటే మీరు చెప్పకపోవచ్చు, అంటే మీకు ఆ అవకాశం, మీకు ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ మిగతా వాళ్ళకి అలా డేట్ చేంజ్ చేస్తే డబ్బులు పోతున్న ప్రాబ్లం ఉంది కదా అని నేను మొన్న కుబేరా ప్రమోషన్స్ సునీల్ గారు అంటాం విన్నాను. కానీ మరి నాకైతే ఆ ఇష్యూ రాలే ఇప్పుడు దాకా. నాతో అయితే దేవర్ కోఆపరేటివ్. వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, నేను దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకుంటాను. నాకు ఇబ్బంది ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు అర్థం చేసుకుని చెప్తారు తప్పితే అలా నాకైతే ఆ ఇబ్బంది ఎప్పుడు రాలేదు. సినిమాకి ఎన్ని లొకేషన్స్, ఇవి చాలా వేరియస్ లొకేషన్స్ వెళ్ళినట్టున్నారు ఎక్కడెక్కడో. చాలా శ్రీలంకలో చాలా కాలం షూట్, శ్రీలంకలో చాలా కాలం చేశాడు. వైజాగ్లో ఇప్పుడు దాకా చూడండి, దూరం వెళ్ళిపోయి ఒక ఐలాండ్ ఉంది వైజాగ్లో, ఆ ఐలాండ్లో పెద్ద సెట్ వేసాము. వైజాగ్లో బీచ్ ఓషన్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఐలాండ్ ఉంది, ఏదో ప్రైవేట్ ఐలాండ్ ఎవరితో, ఆ పర్మిషన్ తీసుకుని అక్కడ పెద్ద సెట్ వేసాము. ప్రైవేట్ ఐలాండ్ ఉంది, మాకు తెలియదు వెళ్ళి వేసేదాకా కూడా. అక్కడ పెద్ద సెట్ వేసాము. క్లైమాక్స్ అంతా అల్యూమినియం ఐలాండ్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, కాదు ఏదో ప్రైవేట్ ఐలాండ్ అని చెప్పారు. మరి నాకు తెలియదు డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా, మళ్ళీ ఇప్పుడు కాంట్రవర్సీ కాదు కానీ నాకు తెలియదు. నేను అడుగుతున్నాను, ప్రైవేట్ ఐలాండ్ ఫారిన్ లో మనకి ప్రైవేట్ ఐలాండ్లు ఉండవు అంటే ఏదో ప్రైవేట్ స్పేస్ లో చేసాం అది. ఓకే ఓకే. సో చాలా ఎక్స్ప్లోర్ చేశాడు గౌతమ్ దీనిలో, లొకేషన్స్ కానీ ఇది కానీ అది కానీ. సినిమాలు సరే, మీ సినిమా కింగ్డమ్ వస్తుంది, అది ఖచ్చితంగా మీకు క్వాలిటీ చెక్లు మీవన్నీ, మీ పారామీటర్స్ అన్నీ మీకు ఉంటాయి. మీరు దాన్ని ఏదో ఒక సేఫ్ లాంచ్ చేసుకుంటారు. హోప్ఫుల్లీ ట్రై చేస్తాం. ఈ సినిమాని కాదు, మీ సినిమాలన్నీ కూడా వీరేంతవరకు సేఫ్ లాంచ్ చేసుకుంటారు. బట్ తర్వాత క్రిటిసిజం కానీ దేన్ని కానీ మీరు రైట్గా ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్? ఇప్పుడు క్రిటిసిజం తీసుకోవాలంటారు కదా, దానికి ఏంటి సార్ బ్యారియర్? మీరు చెప్పింది కరెక్ట్ అని ఏంటి గ్యారంటీ సార్? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఈ మధ్యకాలంలో ఒక సినిమా మీరు రివ్యూస్ తక్కువ వేశారు, క్రిటిసిజం తక్కువ చేశారు. ఆమె రివ్యూస్ చాలా బాగా వేసి క్రిటిసిజం తక్కువ వచ్చింది, అలాని ఇండస్ట్రీ బద్దలైపోయి ఏమన్నా రెవెన్యూ చేసిందా? చేయలేదు కదా. అలాని మీరు రివ్యూస్ బాగా తక్కువ ఇచ్చిన రివ్యూస్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, అవన్నీ మంచి రెవెన్యూలు చేసినాయి, ఇండస్ట్రీని వద్దలు కొట్టే రెవెన్యూలు చేసినాయి. మరి ఎందుకు తీసుకోవాలి క్రిటిసిజం ఇది? దానికి ఆన్సర్ ఇందాక మీరే చెప్పారు. ఏమని, ఈ సినిమాని నేను చూశాను, మనకేం కరెక్ట్ అవ్వట్లేదు, కానీ వేరే బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఎగ్జాక్ట్లీ మనం ట్రాక్లో లేవా, లేకపోతే వేరే ఉన్నామని మీరే అన్నారు. అంటే
మీ పెర్సెప్షన్ ఎగ్జాక్ట్లీ నా పర్సెప్షన్. నేను ఏమనుకున్నా, నేను సెల్ఫ్ గా అనుకున్నా ఏంటి మనం ఏమైనా ఆఫ్ ట్రాక్ ఉన్నామా ఏంటి, జనానికి నచ్చింది మనకు నచ్చలేదు ఏంటని మనం అనుకున్నాం. సో జనము చెప్తారు కదా సార్, మీ క్రిటిసిజం ఎందుకు తీసుకోవాలి? నేను మీ ఫిల్మ్ మేకర్గా మీరే ఆ సినిమాని మెచ్చుకోలేదు ఒక ఫిల్మ్ మేకర్గా. అవును నేను ఒప్పుకుంటున్నానండి. అది నేను చెప్పేదాన్ని పూర్తిగా. ఇప్పుడు మీరు చెప్తున్న సినిమాకి ఫిల్మ్ మేకర్గా మీరు మెచ్చుకోలేకపోయారు, అదే సినిమాని క్రిటిక్స్ కూడా అంతలా మెచ్చుకోలేకపోయారు. బట్ జనాలు మెచ్చుకున్నారు. అంటే మీ పెర్సెప్షన్ ఫిల్మ్ మేకర్గా రివ్యూవర్ పెర్సెప్షన్ నుంచి ఒకలాగా ఉన్నట్టు ఆ సినిమాకి ఒకటే ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ మీరు అన్న పార్టీగా అవుతాం. కానీ నేను తప్పు, మీడియాలో తప్పే కదా. నేను తప్పయ్యా ఒక పర్సనల్ ఆడియన్గా, నా పర్సనల్ టేస్ట్ ప్రకారం నేను తప్పయ్యా, మీడియా వాళ్ళు తప్పయ్యారు. నేను జనానికి రివ్యూ మీద నాకు గొడవ లేదు, ఏమీ లేదు, ఎవరంటే ఏం లేదు, మీతోనే మీడియా వాళ్ళందరితోనే కానీ నేను జనానికి చెప్పడానికి అప్పటి నుంచి ట్రై చేస్తుంది అదే. ఇప్పుడు గ్రేట్ ఆంధ్రమూర్తి అనే ఆయన వీడియో రివ్యూ ఇస్తున్నారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. పాపం ఆయన 4-5 రోజుల తర్వాత ఇస్తున్నారు, డ్యామేజ్ ఏం జరగట్లేదు సినిమాకి. కానీ ఆయన చెప్తుంది ఏంటి, ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు సినిమా మీద. సో అది మీరు అంత సీరియస్గా తీసుకోమాకండి, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా వినండి. మీకు ఏదన్నా ఎడ్యుకేట్ అయితే అవ్వగలిగితే మీరు అవ్వండి, లేదంటే ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు టేక్ హిస్ జడ్జ్మెంట్ అండ్ జడ్జ్ ద ఫిలిం. అలానే రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జనానికి ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు టేక్ దమ్ యాజ్ ఎ జడ్జ్మెంట్. యూ డోంట్ నీడ్ టు టేక్ ఓకే గ్రేట్ ఆంధ్రాలో ఈ సినిమాకి ఇంత రివ్యూ వచ్చింది, సినిమా బాగాలేదన్నమాట, గ్రేట్ ఆంధ్రాలో రివ్యూ ఇంత బాగా వచ్చింది, సో సినిమా బాగుందన్నమాట. యూ డోంట్ నీడ్ టు జడ్జ్ ఇట్ బై ద రివ్యూ. యూ ప్లీజ్ జడ్జ్ ద ఫిలిం బై గోయింగ్ అండ్ వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ వద్దాం. ఆర్ ఎల్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఒకటి ఉంటుంది. మనకి ఎప్పుడు సినిమాలు కాపాడేది వర్డ్ ఆఫ్ మౌత్. సో ప్లీజ్ అది వచ్చేదాకా వెయిట్ చేయండి. డోంట్ గో బై దీస్ రివ్యూస్, ఎర్లీ మార్నింగ్ రివ్యూస్, దీస్ దాట్ అని. నేను మీకు అది కూడా చెప్తున్నా, ఈ ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ అని కానీ ట్విట్టర్ కానీ ఇదంతా ఒక మాస్ హిస్టీరియా మేము క్రియేట్ చేస్తున్నాము. మాకు నచ్చిన వాళ్ళు, మా మాట విన్నోళ్ళు పాజిటివ్గా క్రియేట్ చేస్తున్నారు, మేమంటే పడనోళ్ళు నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా మేము క్రియేట్ చేసిన ఒక మాస్ హిస్టీరియానే, ఏది జెన్యూన్ కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి అని ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒక మనిషి ఇప్పుడు రివ్యూల్ని తీసుకుంటే ఒక 4, 5, 10 వెబ్సైట్లు కావచ్చు, హ్యాండిల్స్ కావచ్చు, రివ్యూల్ని ఎందుకు నమ్ముతారు? వాళ్ళ తాలూకు చెప్పింది క్రెడిబిలిటీ రావడం వల్ల నమ్ముతారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనే కంపెనీ ఉంది, మీ సినిమా జస్ట్ మీరు అనౌన్స్ చేసుకోగానే వాళ్ళు తీసేసుకుంటారు. అలా ఏం లేదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే హీరో, బి అనే డైరెక్టర్, సి అనే సబ్జెక్ట్, 100 ఫిల్టర్స్ ఉంటాయి సార్. చెప్పిందండి, వాళ్ళకి ఒక ప్రపోజల్ పెట్టగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయరు సార్, అదే 100 ఫిల్టర్లు ఉంటాయి. మేబీ మొత్తానికి క్లాప్ కొట్టకుండా అయితే మీకు చాలా వరకు దాని మీద ఒక ఇది వచ్చేస్తుంది కదా. అంటే అదే సార్ సినిమా క్రెడిబిలిటీ బట్టి, అది కాదు బ్యానర్ క్రెడిబిలిటీ. అదే సార్ సినిమా క్రెడిబిలిటీ అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో కలిపేయాలి, ఆ మూడు కలిపేయాలి. ఇప్పుడు ఏమంటే మీరు సితారా సంస్థని నమ్మకంలో తీసుకోవద్దు, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి బాగుంటేనే కొనండి అని అనడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మీకంటూ క్రెడిబిలిటీ మీరు తెచ్చుకున్నారు, అవును, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. అవును. సో అలాగే సోకాల్డ్ వెబ్సైట్లు కావచ్చు, హ్యాండిల్స్ కావచ్చు, ఇంక ఇతర మాధ్యమాలు కావచ్చు, వాళ్ళు ఎన్నాళ్ళు కష్టపడి ఒక క్రెడిబిలిటీ తెచ్చుకున్నారు. అవును సార్, ఇప్పుడు సితారా సినిమాలు నెట్ఫ్లిక్స్ కొంటుంది అన్ని, లేకపోతే నా బయ్యర్ ఎస్విసి దిల్ రాజు గారు కొంటున్నారు, లేకపోతే పూరి వీర్రాజు గారు కొంటున్నారు, లేకపోతే నెల్లూరు భాస్కర్ రెడ్డి కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు. నేను అన్ని హిట్లు ఇస్తానని కొంటారు కదా, నా మీద ఒక నమ్మకంతో కొంటారు అంతే, కరెక్టే. ప్లస్ అన్ని నేను హిట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా, నేను దేవుడిని కాదు కదా, మిస్ అవ్వచ్చు, అలానే మీది మిస్ అవ్వచ్చు కదా. అదే నేను అంత మాత్రాన్ని మీరు ఆడని, మీరు రివ్యూలు ఏమి వద్దు, మీరే వెళ్ళి చూడండి. అవును సార్, నేను అనేది అదే, ఒకసారి కరెక్ట్ అవ్వచ్చు, ఒకసారి తప్పవచ్చు. సో అది ఒక బ్యారియర్ గా పెట్టుకోవాల్సిన పని లేదు కదా. పెట్టుకున్నారని ఎవరన్నారు అసలు? మీతో ఆడియన్స్ బ్యారియర్ గా పెట్టుకుని ఉంటే మీరన్నట్టు ఈ రివ్యూల మేరకే మొత్తం సినిమాలు ఆడాలి కదా. మరి పెట్టుకున్నప్పుడు ఈ డిస్కషన్ ఏముంది అసలు? అసలు మీరు ఎందుకు వాళ్ళకి అప్పీల్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతుంది నేను. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, మీరు వాటికి భయపడుతున్నారు, అవి ఇంపాక్ట్ చూపిస్తాయేమో జనాల మీద, అవి చూసి జనాలు రావడం మానేస్తారేమో మీ థియేటర్కి అని మీరు అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ చెప్పనా, భయపడటం అన్న యాక్సెప్ట్ ఖచ్చితంగా ఉంది. నేను చెప్పనా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు చెప్పనా, అది పిఆర్ఓ వ్యవస్థ అవనివ్వండి, లేకపోతే మీడియా అవనివ్వండి, లేదంటే ఒక డైరెక్టర్ని కానీ, ఒక హీరోని కానీ, ఒక ప్రొడ్యూసర్ని కానీ భయపెట్టే ఒక మన ఇండస్ట్రీ అవనివ్వండి. మనం మీడియాలతో సరిగ్గా లేకపోతేనో, లేకపోతే మనము ఈ వెబ్సైట్లతో సరిగ్గా లేకపోతేనో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెబ్సైట్ అండ్ వెబ్సైట్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీడియా, మీకు నెగిటివ్ రివ్యూ పడుతుంది, నెగిటివ్ రివ్యూ పడితే కలెక్షన్లు తగ్గిపోతాయి, కలెక్షన్లు తగ్గిపోతే సినిమా ఆడదు,
ఇదంతా ఒక ప్రాసెస్ కదా. ఈ కలెక్షన్లు తగ్గిపోతాయి, రివ్యూ పడకపోతే అన్న ఒకటి ప్రతి ప్రొడ్యూసర్ మైండ్లో, ప్రతి డైరెక్టర్ మైండ్లో ఎక్కించేసాం గత లాస్ట్ 10-15 ఇయర్స్గా. ఆ ఎక్కించేయడం వలన ఏంటంటే ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ వచ్చేస్తుంది. ప్రొడ్యూసర్ మీద ఒక రకమైన ప్రెషర్ తీసుకొస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ, ఎవరైనా ప్రొడ్యూసర్ మీద ఒక రకమైన ప్రెషర్ తీసుకొస్తున్నారు. సార్ నెగిటివ్ రివ్యూ పడుతుందేమో, అందరితో బాగుండండి, లేకపోతే అందరికీ మనం చేయాల్సింది చేయండి, లేకపోతే ఈ యాడ్ ఇవ్వండి, అది ఇవ్వండి, లేకపోతే ఈ బుక్ మై షో ఉందని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బుక్ మై షోలో నేను జనానికి కూడా చెప్తున్నా, రేటింగ్స్ చూస్తున్నారు కదా బుక్ మై షో రేటింగ్స్ కానీ, ఈ లైక్స్ కానీ, ఇవన్నీ అవి కూడా మేము డబ్బు ఇచ్చి చేయించుతున్నాం సార్. మీరు నమ్మండి నా మాట, ఆ లైక్స్ మేము డబ్బు ఇచ్చి చేయించుతున్నాం. మాకు వచ్చి ఒక పిఆర్ఓ, నాకు ఇప్పుడు డైరెక్టర్ గానే చెప్పనివ్వండి, ప్రొడ్యూసర్ గానే చెప్పండి, ఒక పిఆర్ఓ వచ్చి సార్ మన ఇద్దరు సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి కానీ ఆ సినిమాకి ఎక్కువ లైక్స్ ఉన్నాయి బుక్ మై షోలో, మనకి తక్కువ ఉన్నాయి సార్, మనం చేయించాలి అండి. ఓ అవునా, చేయించాలి, ఎంత అవుతుంది, ఓకే చేయించండి, తగలబెట్టండి. అవి కూడా జరుగుతున్నాయి సార్. ఇవన్నీ అనుకుని ప్రొడ్యూసర్కి జరుగుతున్న డ్యామేజ్లు ఇవన్నీ అని చెప్పి ఒక 2 months బ్యాక్లో గిల్డ్లో ఒక డెసిషన్ తీసుకున్నాం, ఇంకా బుక్ మై షోలో ప్రమోషన్ వద్దు అని. ఇప్పుడు మన సినిమాని అక్కడ పెట్టి మనము టికెట్లు అమ్మితే ఆ వెబ్సైట్ రన్ అవుతుంది. వాడు మన సినిమాని ఫస్ట్ టికెట్ కొంటానికి ప్రమోటర్ అని డబ్బులు తీసుకుని ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. వాడు మన డబ్బులు కమిషన్, టికెట్ మీద ఆల్రెడీ కమిషన్ తీసుకుంటాడు 30 రూపాయలు ఎంతో. అది కాక ఈ దోపిడి, ఈ వద్దు అని గిల్డ్లో డెసిషన్ తీసుకుని 2-3 months నుంచి ఆపేసాం. ఇంకా ఆ ప్రమోటెడ్ అనే సినిమా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, లాస్ట్ 2-3 monthsలో ప్రమోటెడ్ అనే సినిమా కనబడదు. ఈ లైక్స్ మీద పెద్ద ఎఫెక్ట్ లైక్స్ని ఎవరు డబ్బులు ఇచ్చి కొనట్లా. 1-2 మిస్ అయిన కమ్యూనికేషన్. సో ప్రొడ్యూసర్లకు అది 1-2 ఫిల్మ్స్ వచ్చినాయి. కానీ సార్ ఈ రేంజ్లో ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేసేసాం సార్ మేము. మీరు మాయా ప్రపంచం క్రియేట్ చేశారని మీరు అంటున్నారు. మన దిల్రాజు గారు కూడా ఇదే మాకు చెప్పారు, ఏమని మేము వ్యూస్ కొంటున్నాం, యూట్యూబ్లో వ్యూస్ కొనొద్దని చెప్పాను నేను. వ్యూస్ కొంటుంటే నిజంగా అసలు జనాలకు ఆ పాట జనాలకి వెళ్ళిందా లేదా, ఆ కంటెంట్ జనాలకు రీచ్ అయిందా లేదా అనేది మాకు తెలియట్లేదు. సో నేను ఇక్కడ నుంచి కొంటాను సార్. ఫ్రైడే రిలీజ్ సినిమా, వెడ్నెస్డే బుకింగ్ ఓపెన్ చేస్తాం ఆంధ్రాలో, మండే మ్యాక్సిమం నైజాంలో ఓపెన్ చేస్తాం మల్టీప్లెక్స్లు కాబట్టి. ఆ టికెట్స్ ఫ్రీక్వెన్సీ కొంతవరకు, మార్నింగ్ షోకి వచ్చే జనం టికెట్లు తెగిన దాన్ని బట్టి తప్పితే మీ కంటెంట్ రీచ్ అయిందా లేదా అని చెప్పడానికి బ్యారియర్ లేదు, ఎవ్వడు చెప్పలేడు. ప్రపంచంలో ఎవరైనా చెప్పగలుగుతారా అంటే అది నమ్మకండి. ఒక పెద్ద హీరోల సినిమాలకి అది ఆబ్వియస్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అది ఆబ్వియస్ ఓపెనింగ్. అక్కడ కాకుండా ఏ సినిమాకైనా ఓపెనింగ్ పడేదాకా ఓపెనింగ్ పడుతుంది అనేది గేజ్ చేయగలిగిన మగాడే లేడీ వారి ఇండస్ట్రీలో. సార్ ఒకటి చెప్పండి నాకు, మీరు నమ్మండి నమ్మకపోండి. ప్లస్ చెప్తున్నాను కదా, ఇవన్నీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేస్తున్నాం అంతే. జనాలు ఒక సినిమా చూడాలి లేదని ఫిక్స్ అయిపోతున్నారు. నేను మన నాన్నగారికి నాకు డిస్కషన్ కూడా చెప్పాను, నాన్నగారు మీరు చాలా కష్టపడి ప్రమోట్ చేశారు కోర్టుని, భుజాలు వేసుకుని తిరిగారు కోర్టుని. కోర్టు సినిమా అంటే నాన్నగారి సినిమా అంటారు. పాపం పిల్లలందరూ చాలా బాగా చేశారు, ప్రియదర్శి చాలా బాగా చేశాడు, కొత్త డైరెక్టర్ అని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కానీ ఆ సినిమాకి ఒక కోర్టు అనే ఒక సినిమా నాన్నగారు తీస్తున్నారని ఎలా అనిపించింది తెలుసా అండి జనానికి? మీరు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అన్నారు మీరు. నాని అంటే కనీసం నాని మీద 100-150 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ హీరో అతను, ఆయన అంత ధైర్యంగా చెప్పాడంటే మంచి సినిమా తీసుకుంటాడని జనం ఆలోచించి జనం వచ్చారు మార్నింగ్ షో. నాన్నగారికి ఉన్న క్రెడిబిలిటీ, నాన్నగారికి ఉన్న క్రెడిబిలిటీ, అంత ధైర్యంగా నాని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి అట్లాంటి వర్క్ అయ్యేదని జనం నమ్మాలి. సరే నాన్నగారు మాట, నాన్నగారు చెప్పారంటే అందులో ఉంది విషయం, క్రెడిబిలిటీ ఆయన తెచ్చుకున్నారు. నా సినిమా నాన్నగారు ఎలా చెప్పారు? నాన్నగారు నా సినిమా బాగా తీసానని నేను చెప్పానని చెప్పట్లా, అవసరమైతే నా సినిమా చూడకండి అని చెప్పి అంత ధైర్యంగా అంతలా చెప్పారు కాబట్టి ఆయన ఇప్పుడు రేపు పొద్దున్న మరోసారి ఆయన ఇంకో సినిమా చూడని చెప్పారు అనుకోండి, జనాలు నమ్ముతారు. ఎందుకు ఆ క్రెడిబిలిటీ తెస్తున్నారు. సో అదే క్రెడిబిలిటీని కొన్ని సర్టన్ మీడియాస్ తెచ్చుకున్నాయి సార్. కానీ ఎక్కడో దగ్గర మిస్ఫేర్ అవ్వాలి, చాలా చోట్ల మిస్ఫేర్ అయింది సార్ ఈ మధ్యకాలంలో. మీరు ఒప్పుకోవాలి విషయం, చాలా చోట్ల మిస్ఫేర్ అయింది. సోషల్ మీడియా అనేది ఎంత ఉంటుంది చెప్పండి, దాని విస్తృతి పరిధి ఎంత ఉంటుంది చెప్పండి సార్. మొన్న రిలీజ్ అయిన ఒక సినిమా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? సోషల్ మీడియా రివ్యూస్ కాదు, మార్నింగ్ షోకి ఓపెనింగ్ అంతంత మాత్రమే పడింది. సోషల్ మీడియా అంతా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనేటప్పటికి మ్యాట్ అనేది అందుకుంది సినిమా, బీభత్సంగా అందుకుంది సినిమా. ఆ 3 days దుమ్ము దులిపేసింది. తర్వాత నుంచి అనుకున్నంత రాలేదు కానీ బాగా వచ్చింది. ఇప్పుడు ఆ ఫస్ట్ వచ్చిన సోషల్ మీడియా అవుట్ బర్స్ట్ మూలాన ఆ 3 రోజులు బాగుందా సినిమా? నిజంగానే బాగుందా రెవెన్యూ? లేకపోతే ఆ 3 రోజులతో జనమంతా చూసిన తర్వాత
ఫస్ట్ ఉన్న సోషల్ మీడియా అవుట్ బర్స్ట్ అంతా నిజంగా జనాలకు ఎక్కలేదా ఏమి ఎవరు గేజ్ చేయలేని పొజిషన్లో ఉన్నాం. నేను అదే చెప్తున్నాను సార్, ఇది ఏది కూడా ఒక రూల్ ప్రకారం ఒక ఫార్ములా ప్రకారం లేదు, జరగట్లేదు. అలాంటప్పుడు మీరు ఇది ఫార్ములా కాదు, ఇది రూల్ కాదు, మీరు వెళ్ళి అని ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మీకు, నాకు అర్థం కాదు. అంటే మాకు ఇప్పటికీ ఏంటంటే మా అనాలిసిస్ కరెక్ట్ అవ్వచ్చు తప్పు అవ్వచ్చు, అది కూడా నేను చెప్తున్నాను కదా. ఐ మీన్ జనం నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో లేదు మాకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో అని ఒక భ్రమలో మేము బతుకుతున్నాము కాబట్టి అలా అవ్వకండి అని చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం అంతే. నేను ఒకటి చెప్తాను సార్, మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, సంతోషం, ఒప్పుకుంటా. రేపు పొద్దున్న ఒక పెద్ద సినిమా తీస్తున్నప్పుడు, పెద్ద హీరో తీస్తున్నప్పుడు హీరో చెప్పినట్టు మీరు వినాల్సిన అవసరం ఉంటుంది కదా. ఉంటుంది. ఆ లైక్స్ కొనాలంటే కొనాలి, వ్యూస్ కొనమంటే కొనాలి, బుక్ మై షోలో పెట్టమంటే. అలా ఏ హీరోలు చెప్పట్లేదండి, మా ఇన్సెక్యూరిటీతో మేము చేసుకుంటున్నామండి. ఏ హీరోలు చెప్పట్లేదు అలా. ఈ హీరోలు ఎందుకు పట్టించుకుంటారండి అవన్నీ? అసలు పెద్ద హీరోలకి వ్యూస్తో పనే ఉందండి. కానీ వాళ్ళ ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వాలి కదా. అది మన ఇన్సెక్యూరిటీతో మనం ఫ్యాన్స్ మనల్ని ట్విట్టర్లో తిడతారేమో అని చెప్పి ఇట్లా అని చెప్పి మన పిఆర్ఓలు వచ్చి సార్ ఫ్యాన్స్ తిడుతున్నారు కొంచెం ఇది పెడతారు ఇది ఏది అని మనం ఏడవడమే తప్పితే ఏ హీరో అవన్నీ ఎందుకు? మంచి సినిమా హిట్ చేసుకుంటానికి ఏ హీరోని ట్రై చేస్తారు కానీ ఈ చిన్న చిన్న విషయాల గురించి హీరోలు ఎందుకు పట్టించుకుంటారండి? అసలు మనం ఇన్సెక్యూర్ అయిపోతున్నాం అండి. అంతే చెప్తున్నాను కదా, ప్రొడ్యూసర్స్ మేమే మాకే కాంపిటీషన్ మేమే ఇన్సెక్యూర్ అయిపోతున్నాం. వాళ్ళు అది చేశారు సార్, మనం చేయాలి సార్, ఇది ఈ పిఆర్ఓలు ఈ హంగామా పదే పదే పిఆర్ఓలు అంటున్నారు సార్. మన పిఆర్ఓ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే, పిఆర్ఓలు అంటే ఏంటంటే ఇప్పుడు నేను గ్రేట్ ఆంధ్రాకి ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను డైరెక్ట్గా మూర్తి గారికి ఫోన్ చేసి అడగలేను, లేకపోతే ఇంకో వెబ్సైట్కి ఫోన్ చేసి అడగలేను, లేకపోతే ఇంకో టీవీ ఛానల్కి ఫోన్ చేసి అడగలేను. కాబట్టి ఒక బ్రిడ్జ్, లేకపోతే సినిమాలు ఎలా ప్రమోట్ చేయాలి అనేది పిఆర్ఓ ద్వారా అవ్వాలి. పిఆర్ఓ మనకు ఐడియాస్ ఇవ్వాలి, ఇట్లా చేద్దాం సార్, ఇట్లా చేస్తే సినిమా ఇలా మనం ప్రొజెక్ట్ చేయగలుగుతాం, ఇదేదే మనకు ఐడియాస్ ఇవ్వాలి. అది మనం యాక్చువల్లీ మనం అనుకున్న పిఆర్ఓ. నేను అట్లీస్ట్ నాకు ఈ 10-12 yearsలో నేను నేర్చుకున్న పిఆర్ఓలు అంటే అందుకు అని నేను అనుకున్నాను ఇప్పుడు దాకా. కానీ ఇవాళ రోజుల్లో పిఆర్ఓలు ఎలా అయిపోయారు? నా కింద కూడా నాకు ట్రస్టెడ్ పిఆర్ఓస్ ఉన్నారు, నేను కాదనట్లేదండి, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఎవరిదైనా వాళ్ళు ట్రస్టెడ్ పిఆర్ఓసే ఉంటారు. కానీ ఎలా అయిపోయింది తెలుసా సార్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీ మనోడు ఇప్పుడు నా కూతురు నన్ను కిడ్నాప్ చేశారు సార్, మనం డబ్బులు ఇవ్వకపోతే పాపను వదలండి సార్ అని ఉంటుంది చూసారా, అని మధ్యలో మీడియేటర్ని పంపిస్తారు అనుకోండి ఫర్ సపోజ్. అట్లా అయిపోయింది పరిస్థితి. బెదిరిస్తున్నారండి లిటరల్గా, ఇది చేయకపోతే మనం అయిపోతాం సార్, మన సినిమాని ఎక్కేస్తారు సార్, మన సినిమాని ఇచ్చేస్తారు సార్, అది చేస్తారు సార్ అని బెదిరింపులు ఎక్కువైపోయినాయండి. అంటే వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటానికి పిఆర్ఓలు బెదిరిస్తున్నారని కాదు, కొంతమంది ఇండస్ట్రీలో పిఆర్ఓలు అలా తయారయ్యి అదొక భయం పెట్టేశారు ప్రొడక్షన్ హౌస్లకి ప్రొడ్యూసర్లకి, ఇది చేయకపోతే ఏమైనా జరుగుతుందేమో. అంటే మనం ఏం ఆలోచిస్తామంటే సార్, 130 కోట్లు మీరు అన్నట్టు పెట్టి కింగ్డమ్ తీశాను నేను, వాళ్ళు చెప్పినంత కలిపితే 30 లక్షలు అవుతుంది అనుకోండి, నేను 130 కోట్లు పెట్టి సినిమా తీసిన ఆ 30 లక్షల గురించి ఆలోచించాలా? ఇన్ని టెన్షన్లలో నాకు కంటెంట్ వెళ్తుందా, ఫైనాన్స్ క్లియరెన్స్ అవుతుందా, కంటెంట్ ఎలా వస్తుంది, ఇన్ని టెన్షన్లో పిఆర్ఓ వచ్చి నాకు ఒక పక్కన చెవులో 25 లక్షలు 20 లక్షలు 20 లక్షలు జోరీలాగా హింస పెడుతుంటే నేను అవన్నీ ఆలోచించినా, ఈ 25 లక్షల గురించి ఆలోచించినా సరే సావండి అని అంటున్నాం నేను, కానీ ఇంకో ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఆ పొజిషన్లోకి డ్రైవ్ చేసేస్తున్నారు పిఆర్ఓలు మమ్మల్ని. ఆ పిఆర్ఓ లాంటిది పిఆర్ఓల మధ్యలో హ్యాండిల్ చేయాల్సింది పోయి ఆ పొజిషన్లోకి డ్రైవ్ చేస్తున్నారు. దానికి జస్టిఫికేషన్ ఏం చెప్తారు? మన ప్రోమో వచ్చింది కింగ్డమ్ది, అన్ని వెబ్సైట్స్లో బాగా రాశారు. నిజంగా ఇప్పుడు చెప్పనా, నా పొజిషను ప్రొడ్యూసర్గా నా పొజిషను, ఆ కంటెంట్ నిజంగా బాగుండి వెబ్సైట్లో బాగుందని రాశారా, లేకపోతే ఈ పిఆర్ఓలు టాలెంట్ చూపించి రాయించారా కూడా ఎవరికి తెలియదు. కానీ పిఆర్ఓలు ఏం చెప్పుకుంటారు, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్ల దగ్గరికి వచ్చి మనమే రాయించామండి, మనం చెప్పకపోతే అది రాయరు అసలు అని చెప్తారు. ఏంటి సార్ ఇది? అంత ఒక ప్రపంచాన్ని చెప్పాను కదా, ఒక ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేసేసారు మా చుట్టూతా. అన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, ఇది నాకు కానీ లేకపోతే ఇప్పుడు సినిమాలు తీస్తున్న అందరూ మా ఫ్రెండ్సే, ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ అందరూ ఎలాంటి కార్నర్ డ్రైవ్ చేశారంటే ఏమీ చేయలేని పొజిషన్కి తీసుకొచ్చేసారు. ఏమన్నా అంటే భయం క్రియేట్ చేసేస్తారు సార్. నాకు అర్థం కాదండి, ఇక్కడ ఎవరికి భయపడాల్సిన పని. భయపడటం అంటే మనిషికి భయపడటం కాదు సార్, కాదు నేను తీసుకున్నా కాదు సార్. నేను ఇది ఇప్పుడు ఇవాళ ప్రొడ్యూసర్, ఒకప్పుడు ప్రొడ్యూసర్లు వెళ్ళాడు సార్, రామానాయుడు గారి కాలమా, లేకపోతే వాళ్ళే సుఖంగా ఉన్నారు, మేము మన సుఖంగా లేమా. వాళ్ళు ఒక విలేజ్ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీని ఆకలింపు చేసుకుని సినిమాలు తీసి నేర్చుకున్నారు, 1 by 1 నేర్చుకున్నారు. మీరంతా కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్, మీరంతా ఇండియాలో చదువుకున్న వాళ్ళు, ఫారిన్లో చదువుకున్న వాళ్ళు, మీరంతా వ్యాపారం తెలిసిన వాళ్ళు, ఇన్ని చేసి వచ్చిన వాళ్ళు.
ఆఫ్టర్ ఆల్ ఒక పిఆర్ఓ వ్యవస్థను మీరు కాంట్రోల్ చేయడం నాకు అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మీరు జీతం ఇచ్చే మనిషి సార్ మీరు ఒకటి చెప్పండి సార్ నాకు. ఇప్పుడు మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు 100 కోట్లు ఉన్నాయి, మీకు నెక్స్ట్ మీరు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక 50 కోట్లు మీ దాంట్లో ఖర్చు పెట్టి ఈ ఒక చిన్న పని చేయకపోతే అది ఆ బిజినెస్ ఎస్ అన్న ఫ్లాప్ అన్న అవ్వచ్చు, హిట్ అన్న అవ్వచ్చు అని చెప్తారు. మీకు ఆ పని చేయరా? చేస్తారు. మీరు నేను ఎంత పెద్ద తెలివైన నేను బిల్ గేట్స్నా లేదంటే ఇదానా అవన్నీ పక్కన పెట్టండి, నాకు ఎంత డబ్బులు ఉన్నాయని పక్కన పెట్టండి, ఆ చిన్నది ఏదో 50 కోట్లు ఖర్చు పెట్టేసినదో ఒక 5 లక్షలేనండి, ఇది చేయకపోతే ఏమైనా అవుతుందేమోనండి అని చెప్తారు. మీ చిన్న మైండ్లో భయం పెడతారు. ఆ 5 లక్షలే కదా అని ఆలోచించి చేయరా? చేస్తారా? అదే జరుగుతాను సార్. ఎవడు భయపెట్టట్లా. చెప్పండి, ఎవడు భయపెట్టట్లేదు సార్. పిఆర్ వ్యవస్థ అంటే ఇదంతా కూడా ఇట్స్ బిలాంగ్స్ టు పబ్లిసిటీ వింగ్. మీ సినిమా కింగ్డమ్ 130 CR, దీని పబ్లిసిటీకి అన్ని రకాల పబ్లిసిటీకి మీకు ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది? 2 కోట్లు ఉంటుంది. మరి దాని గురించి అంత కన్సర్న్ ఏంటి మీకు సార్? 2 కోట్లు ఖర్చు పెట్టేది జనానికి రీచ్ అయితే ఓకే సార్. మరి రీచ్ అవ్వడం కోసమే కదా ఇదంతా. ఇది రీచ్ చేస్తున్నా ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పేదండి సార్. రీచ్ చేస్తున్నాము సార్. ఇప్పుడు ఇవాళ ఈ పిఆర్ వ్యవస్థలు ఇవన్నీ 10 ఏళ్ళు 12 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు ఈ భయపెట్టడాలు, ఈ బెదిరించడాలు లేనప్పుడు కూడా మనం ల్యాండింగ్ పేజీలు ఇచ్చాం. ఇంకా 4-5 పేజీ. ఇప్పుడు నాకు బాగా గుర్తు సార్, ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 15-16లో 14-15-16లో 4-5 అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ల్యాండింగ్ పేజీలు ఇచ్చేవాడిని నేను. అప్పుడు కూడా ఎవడు మమ్మల్ని బెదిరించలేదు, ఎవడు భయపెట్టలేదు, ఏమీ చేయలేదు. మిమ్మల్ని తగ్గించుకోమని ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు మాకేంటంటే ఓకే ఇది ఇక్కడ ఈ రెవెన్యూ ఇక్కడికి ఇంత చాలు ఖర్చు, ఇక్కడికి ఇంత చాలు ఖర్చు, ఇక్కడికి ఇంత చాలు ఖర్చు అని మేము సో ఈ వెబ్సైట్కి ఎంత ఇస్తే, ఈ టీవీ ఛానల్కి ఎంత ఇస్తే, ఈ రేడియోకి ఎంత ఇస్తే ఇంత ప్రమోషన్ అవుతుంది, ఈ ప్రమోషన్ ఇంత ఖర్చు చాలు, సో దీని రీచ్ ఇంతే అని మేము గేజ్ చేసాం ఓవర్ ది ఇయర్స్. అంటే మీదే ఒక సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నాం. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ పిఆర్ఓస్? ఎక్కడ మరి పిఆర్ఓస్ రోల్ లేదు సార్. మీకు నేను చెప్తుంది మీకు అర్థం కావట్లా. మేము అన్ని ప్లానింగ్ చేస్తాం సార్ బిఫోర్ 1 month ఆఫ్ ది రిలీజ్. ఎవ్రీబడి హాస్ ఎ టీమ్ చేసుకున్నాం. కానీ కరెక్ట్ గా ఒక 1 month కరెక్ట్ గా 1 week 15 days 20 days రిలీజ్ వచ్చే టైంకి మైండ్ లో నుంచి చుట్టుపక్కల అంతా జనం చేరి మైండ్ లో ఈ భయాలు పెట్టేస్తారు. సరే ఇది చేయబోతే అది జరుగుతుంది, ఇది చేయబోతే అది జరుగుతుంది, ఇది చేయబోతే అది జరుగుతుంది అని. ఇవన్నీ వింటాం ఈ నస కంటే, లేకపోతే మనం వినట్లేదు అనుకోండి వెళ్ళి డైరెక్టర్ చెవులో చెప్తారు. లేకపోతే ఈ నస కంటే సావండ్రా అని వదిలేసే పొజిషన్కి వచ్చేసారు ప్రొడ్యూసర్లు అంతా. ఎందుకు అసలు కాదు సార్. ఇప్పుడు అంతా డిజిటల్ పబ్లిసిటీ పెరిగిపోయింది కదా. ఇప్పుడు డిజిటల్ పిఆర్, గూగుల్ యాడ్స్, డిజిటల్ యాడ్స్ ఇవన్నీ కదా పెరిగింది. ఇవన్నీ కాబట్టి కౌంటబులే కదా. అసలు మీకు కొన్ని నేను చెప్తే బాగుండదు లైవ్లో. కౌంటబుల్ కానివి ఎన్ని జరుగుతున్నాయో మీకు చెప్పలేను నేను అంటున్నా. సరే, బట్ ఇంకోటి చెప్పండి. సరే, ఈ పిఆర్ వ్యవస్థను పక్కన పెడితే ఇందాక రివ్యూ గురించి మాట్లాడారు. మీరు బాగా ఎప్పటి నుంచో మీ స్టూడెంట్ డేస్ నుంచి చూసుకుంటే అప్పటికిప్పుడు చూసుకుంటే ఓవర్సీస్ మార్కెట్ ఎంత పెరిగింది? ఓవర్సీస్ మార్కెట్ నా చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. నేను చదువుకున్నప్పటి నుంచి నాకు తెలియదు. లాస్ట్ 3-4 ఇయర్స్లో, లాస్ట్ 2-3 ఇయర్స్లో దగ్గర ఆల్మోస్ట్ నైజాం రీచ్ అయిపోతాం. బికాస్ ఆఫ్ జనం పెరగడం మూలన. అదొకటే పాయింట్ అంటే నేను యాక్సెప్ట్. అదొకటే పాయింట్, ఇంకే పాయింట్ లేదు సార్. సినిమాకి అక్కడ ఆడియన్స్కి రివ్యూస్ అనేవి ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు ఇవాళ పాయింట్ 2000 నుంచి వెబ్సైట్లు, రివ్యూలు, సినిమా కంటెంట్ అక్కడ రెగ్యులర్గా అక్కడ ఉన్న వాళ్ళకి. సార్ నేను అన్ని పక్కన పెట్టారు కదా. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, నేను చదువుకునే రోజుల్లో కానీ, నేను వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసేవాడిని సాఫ్ట్వేర్ ఆఫీస్లో. ఫస్ట్ గ్రేట్ ఆంధ్ర సైట్ ఓపెన్ చేసేవాడిని తెలుసా మీకు? అంటే గ్రేట్ ఆంధ్ర ఐడల్ బ్రెయిన్ ఉండే ఆ రోజుల్లో. సో ఫస్ట్ ఓపెన్ చేసి ఐడల్ బ్రెయిన్ ఓపెన్ చేసి ఫోటోలు, పూజలు, ఫోటోలు, ఓపెనింగ్లు ఇవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు, గ్రేట్ ఆంధ్ర న్యూస్లు చదవటం, జీబీ రివ్యూ చదవటం, గ్రేట్ ఆంధ్ర రివ్యూ చదవటం, ఇవన్నీ మేము చేసాం సార్. నేను కాదనట్లా. అప్పుడు ఇంత పొల్యూటెడ్గా లేదు సార్. పొల్యూట్ చేసేసారు. నేను అనేది ఓవర్సీస్లో వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు సార్. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది అక్కడ వాళ్ళకి ఒక బ్రిడ్జ్ ఏంటి? వెబ్సైట్సే కదా. అలా ఏం లేదు సార్. అదేంటండి యూట్యూబ్, ఇప్పుడు అసలు యూట్యూబ్ ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఇండియాలో ఫ్రైడే మార్నింగ్ షో పడుతుంది, యుఎస్లో థర్స్డే ఈవినింగ్ షో పడుతుంది. ఇప్పుడు కదా సార్ నేను అంటుంది, మొదటి నుంచి వెనక్కి వెళ్ళి చూసుకొస్తే మీరు సాఫ్ట్వేర్గా వర్క్ చేసినప్పుడు అప్పుడు రివ్యూస్ వేరే మేజర్ ఎఫెక్ట్. సార్ ఇంకోటి కూడా చెప్పనా, ఇంకోటి మీరు అంటున్నారు కదా, కలేజా సినిమా రివ్యూస్ బాగా ఇలా
సినిమా బాగాలేదన్నారు. యూఎస్ లో 1 మిలియన్ దాకా దగ్గర చేసింది. అంటే నాకు ఫిగర్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, కానీ యూఎస్ లో పెద్ద హిట్ ఆ సినిమా. ఎందుకంటే అక్కడ త్రివిక్రమ గారి మార్కెట్, మహేష్ బాబు గారి మార్కెట్. సో ప్రతి సినిమా రివ్యూ మూలనే అక్కడ ఆడుతుందని కాదు సార్. బట్ సార్ ఇప్పుడు మీకు చెప్పండి సార్, ఇంకోటి ఓవర్సీస్ మార్కెట్. శేఖర్ కమ్ముల గారు హ్యాపీ డేస్ బ్లాక్ బస్టర్ 1 వీక్ ముందు షో ఇస్తారు యూఎస్ లో. హ్యాపీ డేస్ టైంకి రివ్యూకి పెద్ద ఎఫెక్ట్ ఉందా? అసలు రివ్యూ తెలుసా జనానికి? కొంతమంది అంటే ఇప్పుడు మనలాగా సినిమా మీద బతికే వాళ్ళని తప్పితే, అంటే మేము చదువుకునే రోజుల్లోనే వచ్చిన అది, నేను జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన టైంలో వచ్చినా కూడా అప్పుడు మాకు సినిమా అంటే నాకు ప్రాణం. సో సినిమానే నాకు లైఫ్. సో రివ్యూ చూసి సినిమాకి వెళ్ళామా? తెల్లలేదు కదా. సినిమా బాగుందని తెలుసుకుని వెళ్ళాము కదా. కొంచెం అలా ఆ స్టేజ్కి రావాలంటున్నాను నేను. అప్పుడు ఓవర్సీస్ పెద్ద పెద్ద రెవెన్యూ చేసిన శేఖర్ గారికి. ఇప్పుడు కాలం మారుతుంటుంది సార్. మారుతున్నంత మాత్రాన నిన్నటిది ఇంకా అది వేస్ట్, అది పనికిరాని వాదన కరెక్ట్ కాదంటారు. చెప్పేది పూరి జగన్నాథ్ గారు నేనింతేనని చెప్పారు ఈ సినిమా. మీరు రివ్యూ చదవండి, సినిమా చూసి వచ్చిందా చదవండి. రివ్యూ చదివి సినిమా చూడాలి లేదా డిసైడ్ చేయకండి, రివ్యూ చదవండి. ఇప్పుడు మీరు సినిమా, నేను రివ్యూ ఎందుకు చదువుతాను తెలుసా? ప్రతి రివ్యూ చదువుకుంటా. నేను సినిమా చూసుకున్న తర్వాత, ఎందుకంటే మొన్నాడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు తినడం కోసం, అదొకటి అనుకోండి, కాదనట్లేదు నేను. కానీ మీ పాట డ్యాన్స్ అప్ టు ది మా ఇంకా బాగుంటే బాగుంటుంది సరే మీరు నా మీద ఎక్కిపోయారు. అంటే మీకు ఈ వయసులో కూడా హీరోయిన్ మూమెంట్ల మీద జడ్జ్మెంట్ చెప్తారు, ఎంత మంచిగా చెప్పారని చెప్పానంటే మీరు నెగిటివ్గా తీసుకున్నారు దాన్ని. కాదు సార్, ఒక జడ్జిమెంట్ సీట్లో ఉన్నప్పుడు ఒక జడ్జి 20 years ఎలా పర్ఫెక్ట్. నేను ఎందుకు అన్నానంటే మిమ్మల్ని ఆ రోజున సెకండ్ హాఫ్ లో మ్యాడ్ స్క్వేర్ లో మేజర్ కంప్లైంట్ హీరోయిన్స్ లేరని. సెకండ్ హాఫ్ లో ఆ పాట మూలాన రెవెన్యూ చాలా హెల్ప్ అయింది. కానీ ఆ పాట అప్ టు మార్క్ లేదని మీరు అన్నారని అన్న. మీరు అప్ టు మార్క్ లేదన్నారు కానీ ఆ పాట రెవెన్యూ చాలా హెల్ప్ అయింది. కానీ ఆ రెవెన్యూ హెల్ప్ అయింది అన్న విషయం మీకు గేజ్ చేశారు లేదా కానీ మేము గేజ్ చేసాం కదా అని. వెళ్ళింది కాదనట్లేదు, కానీ ఒక ఆడియన్గా మీరు కూడా చెప్తే ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది మీకు కూడా అనిపించింది లేదా? సార్ ఇప్పుడు ఆడియన్స్ సంగతి నాకు తెలియదు కానీ ప్రొడ్యూసర్ గా నేను చెప్పాలంటే ఏదన్నా ఇంకా బెటర్గా తీసుకుంటే బాగుండు అనుకుంటాం మేము. అలా ఎలా అనుకుంటాం? ఇప్పుడు 60 సాంగ్స్ ఇంకా అంతకన్నా బెటర్ గా అనే మాట రాదు. నేనే జస్ట్ అనుమోదం మీరన్నారు. అలవైకుంఠపురం ఒక బెంచ్ మార్క్ మ్యూజిక్ కి. అదే నాట్ ఓన్లీ మ్యూజిక్, పిక్చరైజేషన్ కూడా బెంచ్ మార్క్. అదే అంటున్నాను సార్, అలవైకుంఠపురం లాంటి సినిమాలు లేకపోతే ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు కొన్ని వస్తాయి. గుంటూరు గారిలో ఇంకా ఆ పాట సార్, ఇప్పుడు గుంటూరు గారం ఉంది, మీరు అనుకున్నంత మీరు అందరూ ఎక్కారు సరే, మాట్లాడితే గుంటూరు గారు ఎక్కారు, కానీ ఇప్పుడు కల్ట్ అయిపోయింది కదా సార్ ఆ పాట. ఫస్ట్ వచ్చినప్పుడు త్రివిక్రమ్ గారు ఏంటి ఏదో చిన్న తీసుకున్నారేంటి ట్విట్టర్ లోంచి ఇది అది అన్నారు. మరి ఇప్పుడు గుంటూరు గారం రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ జాన్ లో, సినిమా రిలీజ్ అయింది డిసెంబర్ లో, ఇప్పుడు పాట రిలీజ్ అయింది. ఇప్పుడు 1.5 year 2 years అంత పెద్ద మాస్ సాంగ్ ఇంకోటి చెప్పండి ఇప్పుడు దాకా లేదు. మరి ఎవరు సార్ జడ్జిలు కరెక్ట్ గా? నేను అదే అంటాను సార్. నేను అనేది ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 4 హిట్లు సినిమాలు తీశారు, ఇంకో ప్రొడ్యూసర్ 3 తీశారు, ఇంకో ప్రొడ్యూసర్ 1 తీశారు, ఇంకో ప్రొడ్యూసర్ అసలు హిట్ సినిమా తీయలేదు. అసలు ఇంకా ప్రొడ్యూసర్ని పట్టించుకోకండి, ఈ ప్రొడ్యూసర్ కొంచెం పట్టించుకోండి, ఈ ప్రొడ్యూసర్ అసలు పట్టించుకోవద్దని చెప్పడానికి మీరు ఎవరు అంటున్నాను నేను అసలు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, మీ సినిమా. నా పనో లేకపోతే సమ్ మీడియా పనో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అర్థం కావట్లేదు సార్, నేను రివ్యూలు చదవద్దు అనట్లేదు, రివ్యూలు ఇదంతా ఒక మాయా ప్రపంచం, మీరు సినిమా చూసి మాత్రమే చెప్పుకోండి నేను అనేది. సార్ నేను రివ్యూలు చదువుతాను, వాళ్ళకి తెలుసు కదా. కట్ చేసిన నేను నా బాధ్యత సార్, నేను సినిమా తీస్తాను కాబట్టి నా బాధ్యతగా చెప్తాను, అలా రిక్వెస్ట్ చేయడమే మా బాధ్యత కదా. ఎవరిని నాకన్నా చాలా తెలివైన వాళ్ళు సార్. నేను ఇందాక అదే చెప్పాను కదా, నేను ప్రొడ్యూసర్ నేను సినిమాలు తీస్తున్నాను, కానీ కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి అనేది నీ గేజ్ చేయలేకపోతున్నాము. అంటే జనాలు థాట్ ప్రాసెస్ దాకా మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అనే కదా. ఇప్పుడు వాళ్ళ జనాలు కూడా రకరకాల సెక్షన్స్ కింద డివైడ్ అయిపోయారు సార్. ఇప్పుడు నేను ఇంత కట్ చేసిన టాపిక్ చెప్తున్నాను. రివ్యూస్ నేను చదువుకుంటాను సార్. ఇప్పుడు నేను సినిమా చూశాను, నాకు ఇవి బాగున్నాయి ఇవి బాగాలేదు ఇది అనిపించింది. ఆడియన్స్ ఏమనిపించిందో నేను థియేటర్లో చూస్తా, ఆడియన్స్ రియాక్షన్స్. ఒక రివ్యూ రైటర్ ఎలా ఆలోచిస్తున్నాడు అనే దాని ప్రకారం నేను చదువుకుంటా రివ్యూస్. కొన్ని మరీ సిల్లీ అనిపిస్తాయి నాకు రివ్యూలు చదువుతున్నప్పుడు. దిస్ ఇస్ నాట్ ద వే ద ఫిల్మ్ ఇస్, దే హావ్ షాట్ ద ఫిల్మ్, దిస్ ఇస్ నాట్ ద వే వీ థాట్ అండ్ వీ హావ్ షాట్ ద ఫిల్మ్. ఆడియన్స్ కూడా ఏం పట్టించుకోలేదు కానీ వీళ్ళు పట్టించుకున్నారు. సో దిస్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉంది సార్, నేను కొన్ని రివ్యూలో సెకండ్ హాఫ్లో ఆ వెబ్ సిరీస్ ఉంది కదా, హర్షద్ మెహతా మీద తీసిన వెబ్ సిరీస్, దానికి పోలినట్టు ఎక్కడ పోలినట్టుంది సార్. ఇప్పుడు హర్షద్ మెహతా గారు బాంబేలో స్టాక్ మార్కెట్లో జరిగిన టైంలో జరిగిన సినిమా మేమే చెప్పాం. సో దానికి దీనికి ఏం పోల్చినట్టుంది సార్? మీరు చెప్పండి సార్, ఎక్కడ పోల్చినట్టుంది? ఏం సిమిలారిటీస్ ఉన్నాయి దానికి దీనికి? అసలు అట్లా కొన్ని సిల్లీవి అనిపిస్తాయి సార్ నాకు. ఇప్పుడు మీరు అన్నారు సెకండ్ హాఫ్లో పాట సరిపోలేదు అని, నాకు చాలా అనిపించింది సార్.
నేను తీసింది మ్యాడ్ సార్ ఇంత సినిమా. అవును. నేను పెద్ద ఐటమ్ సాంగ్ తీయలా, పెద్ద హీరో డాన్స్ చేయట్లా అక్కడ. సో నేను తీసిన ఇంత సినిమా దాంట్లో పెట్టిన దాంట్లో చాలా క్వాలిటీగా తీసా సాంగ్. నేను చాలా అనుకున్నాను. సో ఐ మీన్ మీరు అనేటప్పటికి నాకు నచ్చలా. సో అలా అందుకు చదువుకుంటాను సార్ రివ్యూస్ నేను. అంతేగాని నేను సినిమా ఇప్పుడు మీరు బాగాలేదని రాసిన సినిమా కూడా నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. వాళ్ళు రివ్యూ రాయడం మీద నాకు ఇబ్బంది లేదు. మీరు దాన్ని మీ ఆ రివ్యూ మీ రివ్యూ చెప్పడం మీద కూడా నాకు ఇబ్బంది లేదు. తగ్ లైఫ్ బాగాలేదన్నారు సార్, అంత అలా చూడటం మానేలేదు కదా సార్. నేను మణిరత్నం గారు అభిమాని. ఇప్పుడు మీరు ఆవేళ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టింది అందుకు కాదు సార్. నేను ఆ రోజు కూడా చెప్పాను సార్, నన్ను తప్పుగా మిస్ఇంటర్ప్రిట్ చేశారు. నేను రివ్యూస్ తిట్టలేదు సార్. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారు, లేకపోతే గ్రేట్ ఆంధ్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు ఇంటర్వ్యూ చదువుతాం, ఈ వెబ్సైట్ పేరు తీస్తున్నాను. రేటింగ్ తక్కువ వేశారు, సినిమా బాగుంటుంది అనుకో. ఎప్పుడు సినిమా గురించి సినిమా ఎందుకు బాగుంటుంది, ఏదో ఫ్లూక్గా బాగుంటుంది అని మీరు రాయలే. ఏ వెబ్సైట్ రాయలే ఫర్ దట్. అలా మీరు ఎప్పుడు రాయలేదు. కలెక్షన్స్ బాగున్నాయి అని, కలెక్షన్స్ బాగున్నాయి అని రాసే వెబ్సైట్లు ఉన్నాయి అన్ని. ఫలానా ఒక వెబ్సైట్ పేర్లు వద్దు, బాగాలేదని రాశాడు, ఫస్ట్ పార్ట్ అంత రీచ్ రాలేదని రాశాడు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు, కానీ నా కలెక్షన్స్ చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. కానీ దానికి సీక్వెల్ కాబట్టి డబ్బు వస్తుంది, సీక్వెల్ కాకపోతే ఏమీ ఉండేది కాదు. ఎవడు అడిగాడు సార్ మిమ్మల్ని? మీ సినిమా రిలీజ్ అయిపోయింది, థర్స్డే నైట్ మీరు చూసారు, ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ రివ్యూ చేసేసారు, అయిపోయింది, మీ బాధ్యత అయిపోయింది కదా. ఇంకా మీరు చెప్పిందే కదా, మీ బాధ్యత అయిపోయింది కదా. నువ్వు రివ్యూ తక్కువ వేసావని దాన్ని జస్టిఫై చేయడానికి నువ్వు ఇంకా సినిమాని చంపేస్తావేంటి? నీకేం అవసరం? నువ్వు ఒక మెయిన్ కానీ ఇంకో 4 ప్రొడ్యూసర్లు కానీ ఉండి 4 సినిమాలు తీస్తేనే కదా నువ్వు బతుకుతావు, నేను బతుకుతాను. ఆడియన్స్కి చాలా పనులు ఉన్నాయి, నీకు నాకు వేరే పని లేదు కదా, ఇదే కదా పని. నువ్వు పొద్దున్న లేస్తే నా గురించి రాయాలి కదా. సార్ వెబ్సైట్ ఉంది సార్, 50% సినిమా 50% పాలిటిక్స్ ఉంటుంది, ఇంకేముంటుంది? ఆబ్వియస్లీ అదే. మరి నీ 50% రెవెన్యూ కదా ఇది. మరి దాన్ని నువ్వు చంపేయాలనుకుంటావేంటి? ఇప్పుడు మీరున్నారు, రెడ్డి గారు ఉన్నారు, మీరు ఎందుకు రాయట్లా? మరి ఫ్రైడే రివ్యూ రాయడం మీ బాధ్యత, రాస్తున్నారు. కానీ తర్వాత సినిమా ఆడుతుందని రాస్తారు కదా. ఇప్పుడు సినిమా ఆడుకోవడాలని రాయట్లేదు, ఆడాలని రాయట్లేదు, మన పెర్సెప్షన్ మనం చెప్తున్నాము. జనాలు వాళ్ళే. ఇప్పుడు సార్ ఆ మధ్యన సత్యం సుందర సినిమా వచ్చింది, సూపర్. అసలు నెత్తిని పెట్టుకుని జనాలు అందరూ థియేటర్లో ఏ మేరకు ఆడింది ఆడలేదు. 35 చిన్న సినిమా వచ్చింది, అసలు ఇప్పటికీ అద్భుతంగా అంటున్నారు. కానీ థియేటర్లో అంతంత మాత్రం అలా సరిపోయింది. సో ఇలా ఒక్కొక్కలా ఉంటుంది. అదే నేను ఇంత ఫస్ట్ మన కాన్వర్సేషన్ స్టార్ట్ అయినప్పుడు చెప్పింది అదే సార్. జనానికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చట్లేదు అనేది ఎవరం చెప్పలేకపోతున్నాం సార్. లక్కీ భాస్కర్ కూడా చాలా బాగుంది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమాకి చెప్తున్నా, బయట సినిమా గురించి మాట్లాడకూడదు. థియేటర్ దగ్గర వచ్చినప్పుడు బాగుంది అన్న రేంజ్కి నెట్ఫ్లిక్స్లో వచ్చిందో అది బాగుంది అన్న రేంజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. థియేటర్లో మీకు వచ్చిన టాక్ రేంజ్కి రెవెన్యూ రేంజ్ కూడా తేడా ఉంది. అదే అంటున్నాను సార్. సో జనం దేని అప్పుడు మాత్రం మీరు మరి జనాలు ఏం తప్పట్లేదుగా. జనాన్ని అదే అంటున్నాను సార్. కాదు సార్, ఒక రివ్యూ వేశారు, రివ్యూ సరిగ్గా వేయలేదు, బట్ సినిమా హిట్ అయిపోయింది. సో మీరు రివ్యూలు తప్పట్టచ్చు. ఏంటి ఏమైనా నీకు అర్థం కాలేదు, నువ్వు రివ్యూ సరిగ్గా వేయలేదు, ఆయన జనం చూసావా అని అన్నారు, ఓకే ఒప్పుకుంటా. మరి రివ్యూలు బాగా వచ్చినప్పుడు, అది మంచి సినిమా అని తెలిసినప్పుడు కూడా లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ కూడా అదే చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అప్ టు ది మార్కెట్ రెవెన్యూ రానప్పుడు మీరు జనాలు కూడా తప్పట్టాలి కదా. జనాలు మీకు ఎందుకు మీకు మంచి సినిమా ఇస్తే చూడరని అడగాలి. రైట్ మనకు లేదు సార్. నేను అనేది ఏంటంటే జనాలు అడిగే రైట్ లేదు, కానీ రైట్ లేదు సార్. రైట్ డెఫినెట్ గా లేదు. జనాలు అడిగే రైట్ మనకెలా ఉంటుంది సార్? తను జనం ఏం సినిమా చూడాలనుకుంటున్నారో లేదో అని తన ఇష్టం. మనం ఎవ్వరూ డిక్టేట్ చేయలేము. డబ్బులు అయిన కాబట్టి, డబ్బులు అతరే కాబట్టి మనం ఏం చేయలేము. కానీ ఈ వెబ్సైట్లు మాత్రం, లేకపోతే మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు అడుగుతామంటే మనం ఒకే ఇండస్ట్రీలో కోఎగ్జిస్ట్ అవుతున్నాం సార్. సో ఆ ఇండస్ట్రీని చంపేయాలని ట్రై చేయొద్దు అని చెప్తున్నాను. ఇక్కడ 2 పాయింట్స్ సార్. ఇండస్ట్రీని చంపేద్దాం అనే థాట్ ఎవరికి ఉండదు. పాయింట్ 1, క్రియేటివిటీ ఎక్కువైపోయింది సార్. అదేంటి ఒక వెబ్సైట్ ఓన్లీ రెవెన్యూ ఇస్తే ఓన్లీ ఇండస్ట్రీ రెవెన్యూ అనుకుంటున్నారా ఏంటి? అవును సార్, గూగుల్ యాడ్స్ రావచ్చు, ఇవన్నీ రావచ్చు, కానీ అన్ని ఎప్పుడు వస్తున్నాయి? మీరు వెబ్సైట్లో ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వేస్తే వస్తున్నాయి కదా సార్. అలాగే సార్ అండి, ఒక మెయిన్ స్ట్రీమ్ పేపర్లు ఉన్నాయి, ఒక ఈనాడు, జ్యోతి, సాక్షి, ఇలా ఏవో రకరకాల పేపర్లు ఉన్నాయి. అవన్నీ ప్రపంచంలో వార్తలు తీసుకొచ్చి వేస్తాయి. అవి వాటి తాలూకా క్రెడిబిలిటీ బట్టి, వాటి తాలూకా ప్రెజెంటేషన్ బట్టి యాడ్లు వస్తాయి. అంటే ప్రపంచం మీ బడి బతుకుతున్నాయి అంటారు ఏంటి? నేను ఎగ్జాక్ట్ అదే అనుకుంటున్నాను సార్. మీరు ఆపారు నన్ను. ఇప్పుడు ఆర్టికల్, మంచి ఆర్టికల్ వేస్తారు మీరు. ఆర్టికల్ గత 10 years 15 years గ్రేట్ ఆంధ్ర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, క్రెడిబుల్ ఆర్టికల్స్ ఇస్తుంది. ఆ మంచి ఆర్టికల్స్ వేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ క్రెడిబిలిటీ బిల్డ్ చేసి బ్రాండ్ బిల్డ్ చేశారు. ఆ క్రెడిబుల్ ఆర్టికల్స్ లో పోనీ మీరు అన్న 50% కదా, 30% 40% సినిమా ఆర్టికల్స్ ఉన్నాయి కదా. మరి అంటే అది కూడా మీకు ఒక సోర్స్. ఎగ్జాక్ట్లీ.
సార్ సినిమా న్యూస్ సోర్స్, సినిమా ఇండస్ట్రీ సోర్స్ కాదు. సినిమాకి న్యూస్ ఇచ్చేది ఇండస్ట్రీయే కదండి. న్యూస్ ఎక్కడి నుంచి గాల్లో పడుతుందా? ఇప్పుడు నేను ఒక సినిమా అనౌన్స్ చేశాను, లేకపోతే మైత్రి ఒక సినిమా అనౌన్స్ చేశారు, లేకపోతే రాజారావు సినిమా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే ఆ సినిమాలో నుంచే కదా న్యూస్ పడుతుంది. మరి అదంతా కో ఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీ కదా సార్. సార్ ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. ఆబ్వియస్లీ మరి అసలు దీంతో కేవలం అనట్లేదు సార్, అన్న కలర్ ఇస్తున్నది ఈ మధ్యకాలంలో. అది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎవరం అనట్లేదు సార్, కో ఎగ్జిస్ట్ అవ్వాలనే బతిమాలుతున్నాం ఎవరం. అది కలిసి ప్రయాణిద్దాం అన్నారు. ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే సార్, ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే సార్, కలిసి ప్రయాణిద్దాం అంటున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ మీ వెబ్సైట్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. ఇప్పుడు గుల్టే అందరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. గుల్టే ఉంది, గ్రేట్ ఆంధ్ర ఉంది. 12:30 1:30 ఇన్ ఆఫ్టర్నూన్ దాకా రివ్యూ అయ్యారు. అంటే ఆబ్వియస్లీ మార్నింగ్ షో హైదరాబాద్ లో కూడా పడిపోతుంది, ఆంధ్రాలో కూడా మార్నింగ్ షో పడిపోతుంది. సో డ్యామేజ్ కంట్రోల్ తగ్గిస్తాం వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో యుఎస్లో ఒక రకం టాక్, ఇండియాలో ఒక రకం టాక్. ఇవన్నీ గేజ్ చేసుకుని అన్ని ఆలోచించుకుని ఓపెనింగ్ ఎలా అన్ని చూసుకుని రివ్యూ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఫర్ సపోజ్ ఇంకొకటి ఇప్పుడు 360 ఉంది, నాకు ప్రదీప్ చాలా క్లోజు. కానీ ఏంటంటే ప్రదీప్ తను యూఎస్పీ బిల్డ్ చేసిందే ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ ద్వారా. కానీ ఏంటంటే ప్రదీప్ కూడా ఒక రకంగా ఈ మధ్య కాలంలో ఒక లాస్ట్ 6 months ప్రదీప్ని రిక్వెస్ట్ చేస్తుంది, ప్రదీప్ ఫీడ్ రివ్యూ మీకు యూఎస్పీ వేసేయండి కాదనట్లేదు, కానీ రివ్యూని హోల్డ్ చేసుకోండి కొంత టైం దాకా అట్లీస్ట్, తర్వాత వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా కూడా అందరం అనుకుని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే ఒక ఫ్రైడే రివ్యూ చేయకండి, సాటర్డే మార్నింగ్ రివ్యూ చేయండి. మీరు ఎంతమంది రిక్వెస్ట్ చేయగలరు? ఫేస్ ఉన్న వాళ్ళందరికీ 5 మా అయితే ఫేస్ ఉన్న వాళ్ళే కదా. మా అయితే 7. అసలు యూఎస్లోంచే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రివ్యూలు పెట్టే హ్యాండిల్స్ నెంబర్ ఆఫ్. అని మొన్న విష్ణు ఏం చేశాడు కానీ వాళ్ళందరి మీద గేమ్ మామూలుగా ఆడాల విష్ణు. యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ ఇవన్నీ కానీ షేక్ 2 రోజులు ఎవరో ఏమన్నా ఏం చేసాడో తెలియదు. ఆయన రివ్యూలు పెట్టారుగా మామూలుగా అందరూ. సినిమా పేరు అంటాం కూడా ఎవరు, మీరు ఓపెన్ చేయండి సినిమా పేరు కూడా అనలేదు ఎవరు. మామూలుగా వెబ్సైట్ ఫేస్ ఉన్నాయన్నీ పెట్టినాయి సార్. మీరు అన్న ఎన్ని ఉన్నాయి చూసారా రివ్యూలు. పలానా సినిమా పేరు టైటిల్ చెప్పి రివ్యూ ఇవ్వడానికి కూడా భయపడ్డారు. అంటే భయపడ్డా బెటర్ రైట్. అన్న ఏదో చేశాడు విష్ణు అన్న, ఏం చేశారో తెలియదు, నేను అడగడం అని. సో ఏదో చేశారు ఆయన కంట్రోల్ చేయడానికి, కంట్రోల్ అయ్యింది. సినిమా నచ్చినోళ్ళు ఓకే, నచ్చనోళ్ళు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఫిల్టర్ చేసి చెప్పారు నచ్చలేదని. అది లేట్గా చెప్పారు. సరే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆడియన్స్ కూడా ఇప్పుడు నేను యాక్చువల్గా వీడియో రివ్యూలు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత సార్ మీరే అన్నారు కింగ్డమ్ 3 ఏళ్ళు తీసాం మేము. కాదు, నేను వీడియో రివ్యూలు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత నేను మొదట ఏమనుకున్నానంటే సండే మార్నింగ్ పెడదాం, అంటే మధ్యాహ్నం 2 o'clock పెడదాం, 3 రోజులు అయిపోతుంది అని స్టార్ట్ చేశాను. నేనే చెప్పాను కదా డ్యామేజ్ ఏం జరగట్లేదని. కానీ జనాలు ఏమంటుంది, అందరూ చెప్పేసరి మీరు చెప్పట్లేదు, మీరు ఇంకా చెప్పలేదు, మీరు పెట్టలేదు, మీరు ఎందుకు పెట్టలేదు, మధ్యాహ్నం ఇవాళే పెట్టండి, రేపే పెట్టండి. ఆల్రెడీ సినిమా 11 గంటలకు షో అయిపోతే 1 గంట రివ్యూలు పెట్టేస్తుంటే మనం ఏదో చివరి రివ్యూలు పెడుతున్నట్టు అనిపిస్తుంది. జనాలు డ్రైవ్ చేస్తున్నారు అట్లాగా ఆడియన్స్ కూడా. అంటే సరే ఆడియన్స్ డ్రైవ్ చేస్తున్నారని మీరు ట్విట్టర్లో చదువుతున్నారంటే ఆడియన్స్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనే కదా. అది అబద్ధం చెప్తున్నా నేను, అబద్ధం చెప్తున్నా నేను. ఒకటి వెబ్సైట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక ఫ్రైడే హోల్డ్ చేయండి, కుదిరితే సాటర్డే పెట్టండి అని. అది కూడా ఏమొస్తుంది వంశీ నీకు అని అడగచ్చు మీరు. నేను అనేది ఏంటంటే ఫ్రైడే ఫస్ట్ షో పడేదాకా సినిమా రిజల్ట్ ఎవరం గేజ్ చేయలేకపోతున్నామండి. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో అది ఇంకా అది అనవసరం. మీరు అది లేదు సార్ మీరు ఏమన్నానండి, ఆగిపోతే పూర్తిగా ఆగిపోవాలి సార్. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ కానీ యూట్యూబ్లో రివ్యూస్ కానీ చూస్తున్నారు, కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్. ఎందుకంటే ఎవ్రీ గై ఇన్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఈజ్ యూజింగ్ ద సినిమా రివ్యూ టు షో హిస్ క్రియేటివిటీ. ఎవడు సినిమా బాగున్నప్పుడు ఇంత బాగుంది ఏంటి, ఇంత చాలా బాగుంది, ఈ ఎలిమెంట్ ఇంత బాగుంది, ఈ ఎలిమెంట్ ఇంత బాగుంది అని ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్లో. అదే బాగాలేదనుకోండి క్రియేటివ్గా రకరకాల వర్డ్ టర్మినాలజీ యూజ్ చేస్తూ చెప్తున్నారు. సో ఆడియన్స్ కూడా అది ఫన్ టోన్ కోసం చూస్తున్నారు. కానీ ద ఫేస్ ఉంటాయి కదా మీరు అన్న వెబ్సైట్స్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ కైండ్ ఆఫ్ ఇవన్నిటిని ఎంతో కొంచెం చదువుతున్నారు. సో ఆ ఫేస్ ఉన్నాయి మాత్రం ఒకరోజు హోల్డ్ చేయండి అని చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు తను ఏం చేస్తున్నాడో తన వ్యూవర్షిప్ కోసం, తన డబ్బులు సంపాదించడం కోసం, తను ఫేమస్ అవడం కోసం చేసుకుంటున్నాడు. సో మీరందరూ అలా కాదు, మీరందరూ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఇండస్ట్రీ, వీ ఆల్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. అందుకని ఒక రోజు ఆగండి అని రిక్వెస్ట్ చేద్దాం ట్రై చేస్తున్నాం అంతే. సో
దానికి నేను అప్పుడు మీతో మాట్లాడినప్పుడు కానీ నాగేంద్ర గారితో మాట్లాడినప్పుడు కానీ ఏంటంటే వంశీ మేము ఎలాగో మ్యాట్నీ తర్వాత వేస్తున్నాం కదా పెద్ద విషయం. ఒక నోటెడ్ వెబ్సైట్నో ఫేస్ ఉన్న వాటినో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియానో లేకపోతే ఛానల్స్నో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు అయితే కొంచెంగా ఏమండి మేము ఇండస్ట్రీ వాళ్ళే కదా మీకు యాడ్లు కూడా ఇస్తున్నాము లేదంటే ఇండస్ట్రీ న్యూస్ పెట్టి చేస్తున్నారు అని మీరు ఉంటుంది. బట్ వేరేజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ 80 to 90% ఉంది. అది ఎక్కువైపోయింది సార్, క్రియేటివిటీ ఎక్కువైపోయింది. అది మీరు అక్కడ యూ కాంట్ కంట్రోల్. సార్ నాకు ఒక అనాలిసిస్ చెప్పారు సార్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ చేసి ఒక రోజున ఈ పూర్తిగా బుక్ మై షో రివ్యూస్ ఉంటున్నాయి చూసారా, అనాలిసిస్ సార్ తంది అనాలిసిస్ అయ్యేది ఎంతవరకు నిజమని ఎవరికి గేజ్ చేయలేము. స్లోగా పెరగడము తగ్గుతుంది జరుగుతుంది. 8.7 నుంచి 9.2 నుంచి 8.7.8 అది 9లు 8.7లు 8.8లో ఉన్నంతసేపు ఒక సినిమా బుకింగ్ బాగుందంట. అది స్లోగా తగ్గిందంట సాటర్డే ఈవినింగ్కి, కానీ ఇప్పుడు తగ్గే టైంకి బుకింగ్ కూడా తగ్గిందంట. అది సినిమా దాంట్లో 2 యాంగిల్స్ సార్. సినిమా టాక్ స్ప్రెడ్ అయి తగ్గిందా లేదంటే బుక్ మై షోలో రివ్యూస్ అది అక్కడ రేటింగ్స్ చూసి బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవట్లేదా తెలియదు. ఎవరం గేజ్ చేయలేము, చెప్పాను కదా మీకు, ఎవరం దేనికి గేజ్ చేయలేము. కానీ అది ఒక మీడియా మూలాన్ని ఆ ఒక మీడియా మూలాన్ని కూడా తగ్గుతుందేమోనని ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడెంటిఫై చేసి చెప్పాడు. సో అది కూడా కరెక్టే, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఏమోనని మేము ఆలోచించాలి. ఎందుకంటే మా ఇట్స్ అవర్ బిజినెస్ కాబట్టి. సో సినిమాని డ్యామేజ్ చేస్తుంది అనుకున్న దేన్ని మేము పోషించకూడదు అనుకుంటున్నాం. ఓకే, సినిమాని కాపాడుకోవడం కోసం మీరు మల్టిపుల్ యాంగిల్స్లో థింక్ చేసేయాల్సింది. మీకు గిల్డ్ కావచ్చు, ఇన్ పర్సన్ మీరు కావచ్చు. యాక్చువల్గా మీరు ఆలోచనంతా మిగతా అందరు ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు. అలా ఏం లేదు సార్, అందరం ఆలోచిస్తుంటే సర్టన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు, ఒక రేంజ్ వరకు ఆలోచిస్తారు. సార్ ఎవరి స్టేక్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ భయం కదా మాకు. ఇప్పుడు ఇవాళ మైత్రి మీది ఇద్దరిది పెద్ద స్టేక్ కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఆలోచిస్తుండొచ్చు. నేనేమంటే ఇది ఒక యాంగిల్, ఏది సినిమాను సేవ్ చేయడానికి మీరు అనుకునేది మీ భావన సార్. ఏదైనా సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, గ్రేటాంధ్రం రెడ్డి గారు కానీ, గుల్టె నాగేంద్ర కానీ, తెలుగు దృష్టి ప్రదీప్ కానీ, లేకపోతే మిర్చినేని కళ్యాణ్ కానీ, లేకపోతే 1, 2, 3 ఇక్కడ ఉన్న నాగిరెడ్డి తెలుసు మనకి, అక్కడ ఎవరు ఫేస్ తెలియదు మనకి, ఇంకొకళ్ళు కానీ మాకేమైనా విరోధులే కాదు. రెడ్డి గారు నేను ఒకటే కమ్యూనిటీలో ఉంటాం. ఆయన ఎప్పుడు యూఎస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కింద కలిస్తే హాయ్ బాయ్ చెప్పుకుంటాం. నాగేంద్ర నేను రెగ్యులర్ మాట్లాడుకుంటాం, ప్రదీప్ నేను రెగ్యులర్ పనికి మనుషులు అని మాట్లాడుకుంటాం. ఏమన్నా విరోధులమా? సినిమాని కాపాడుతాను చెప్పా నేను. యాక్చువల్గా మీరు ప్రెస్ మీట్ పెట్టిన రోజు నేను ఆ రోజు లండన్ వెళ్తున్నా, నేను ఫ్లైట్లో ఉన్నా. నాకు ఇక్కడ ఏం జరిగింది అక్కడ దిగేసరికి మొత్తం ట్విట్టర్ అంతా నా వీడియోలు కట్ చేసి మీరు అందరూ నానాగాడు. నేను కనీసం దాని మీద అవును సార్, మీరు అన్ని చూసి నెక్స్ట్ డేనో మీరు అంతా కొంచెం జెట్లాగా సెట్ అయిన తర్వాత ఫోన్ చేసి కామెడీ చేసుకుందాం కదా ఇద్దరు. నాకు అసలు మీరు దానికి మిమ్మల్ని 100 మంది రెచ్చగొట్టు ఉంటారు కదా వంశీ, ఎందుకు మీ ఒపీనియన్ మీరు చెప్పుకున్నారు అంతే సార్. అది కూడా ఏంటి, నేను గ్రేటాంధ్ర మూర్తిని కొట్టమనో చంపేమనో కాదుగా చెప్పింది. నా సినిమాని ఆయన విమర్శించారు, నేను ప్రొటెక్ట్ చేసుకున్నా అంతే. అయితే మీ సినిమాని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు, సరే అనుకున్నారు. సరే, ఇంతకీ ఆ సినిమాని ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకున్నారు సార్? ఇప్పుడు నేను మ్యాడ్ సినిమా ఉంది, నేను నైజాము 10 రూపాయలకి ఇచ్చా, 15 రూపాయలు చేసింది. ఆంధ్ర 7 రూపాయలకి ఇచ్చా, 9 రూపాయలు చేసింది. ఇప్పుడు ఇదేమో 15కి ఇచ్చి 9కి ఇచ్చారు. ఇది ఏది నైజాం 15కి ఇచ్చారు. అప్పుడు ఈ పార్ట్ 2 కాదు కదా, మ్యాడ్ స్క్వేరే చెప్తున్నా. మ్యాడ్ స్క్వేరే చెప్తున్నా. 10 రూపాయలకి అమ్ముంటే అది 15 రూపాయలు చేసింది. ఆంధ్ర 7 రూపాయలు అమ్ముంటే 8.5 కొన్ని ఏరియాలో, 9 కొన్ని ఏరియాలో, 8 కొన్ని ఏరియాలో చేసింది. రాయలసీమ 3 రూపాయలకి అమ్మితే 3.5 చేసింది. ఓవర్సీస్ 2 రూపాయలకి అమ్మితే 3 రూపాయలు చేసింది. మ్యాడ్ సినిమా స్క్వేర్ పొజిషన్కి నేను చెప్పినట్టు చేసింది హిట్టా కాదా? మీ కమర్షియల్ హిట్టే మీకు. మరి ఇంకేం కమర్షియల్గా హిట్ అయిన సినిమా? ఇప్పుడు నా ఏంటి ప్రొడ్యూసర్గా నా బాధ్యత ఏంటి? నేను తీసిన సినిమా డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యాడా ఫస్ట్, తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యూవర్షిప్ ఎలా ఉంది సెకండ్. ఇప్పుడు కొత్తగా యాంగిల్ యాడ్ అయింది మాకు, ఎందుకంటే మమ్మల్ని నమ్మి వాళ్ళు సినిమాలు కొంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా బాగా లేదో మేము చూసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే మీలాంటి ప్రొడ్యూసర్లు ఇప్పుడు డబ్బులు వచ్చిన వాటి కాబట్టి 7 గమితే 10 వచ్చింది, 3 గమితే 4 వచ్చింది అని చెప్తారు. మిగతా రానివి చెప్పరు. ఏదైనా సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడగండి సార్, నేను చెప్తాను. కొన్ని సినిమాలకి కొంచెం మేకప్ చేసుకుంటారు, మేకప్ చేసుకుంటారు. ఇది తప్పదు ఇదన్నీ. సో ఎక్కడ వస్తుందంటే ఈ మేకప్ చేసిన వారికి రివ్యూలు మ్యాచ్ అవ్వట్లేదు అంటారు. చిచి సార్, అసలు కంపారిజన్ ఒక సినిమాతో కాదు సార్. అవునా?
నేను మొన్న కూడా అంత ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయింది, నీ కింద కూడా చెప్పా, రివ్యూ గురించి కాదు. జస్టిఫై చేస్తూ ట్వీట్ లో ఆర్టికల్ చేస్తున్నారు, అది తప్పు అని అడిగాను. ఏం జరిగిందో నాకు ఆ సైట్ కి నాకు తెలియదు కాబట్టి నేను దాని ఒక సైట్ గురించి అని కాదు సార్, ఎవరితోనో ఆ రోజు నేను గొడవపడింది ఏంటంటే రివ్యూని ఎవ్వరూ ఆపమనట్లేదు సార్. రివ్యూ మీ బాధ్యత, అది చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తుంది, మేము చదువుకుంటాం రివ్యూలు. కానీ ఏంటంటే ఆ కుదిరితే ఫ్రైడే ఆపండి, లేదా అది ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వచ్చారు మీరు. నేనేమంటే సినిమాని కాపాడుకోవడానికి రివ్యూలు ఫ్రైడే కాకుండా సాటర్డే వేయాలి అన్నది మీరు ఒక ఆలోచన, థాట్. బట్ సినిమా కాపాడడానికి ఇది ఒక్కటే ఆలోచన సరిపోద్ది అంటారా? అవదు. సినిమా జనవరిలో మొదలుపెట్టి నెక్స్ట్ జనవరిలో సినిమా రిలీజ్ అనుకోండి, జనవరి టు నవంబరు సినిమా ఎలా తీయాలి, కథ ఏంటి, టెక్నికల్ గా ఏంటి, పాట ఎలా తీస్తున్నాము, ఎలా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ మేము ఆలోచిస్తాం. అదొక పార్ట్. ఒక పార్ట్. డిసెంబర్ లో ఈ అని ఆలోచిస్తాం, సినిమాని ఎలా కాపాడాలి. ఈ జనవరి టు నవంబర్ పని మాది, డిసెంబర్ పని మీది. ఇక్కడ కాదు, ఇంకా యాంగిల్స్ ఉన్నాయి, మల్టిపుల్ యాంగిల్స్. టికెట్ ప్రైస్ ఏంటి? టికెట్ ప్రైస్ జనాలు సినిమా నచ్చినా కూడా, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుందాం, నాకు సినిమా మంచి సినిమా తీశారు, మీరు ఇంటమనే మంచి సినిమా తీశారు, వెళ్ళాలనే ఉంది. ఆ నెలలో స్కూల్ ఫీజులు ఉండొచ్చు, ఆ నెలలో స్కూల్ యూనిఫారంలు ఉండొచ్చు, ఆ నెలలో పెళ్లి పేరెంటాలు ఉండొచ్చు, మీ టికెట్ ప్రైస్ భయపెట్టచ్చు. మరి ఆ విధంగా కూడా మీ సినిమా మీరు సేవ్ చేసుకోవాలి కదా సార్. ఇది స్టేట్మెంట్ తప్పై ఉండొచ్చు, నేను కాదనట్లేదు. జనాలు రేపు నన్ను తిట్టచ్చు కూడా, దీన్ని కాదనట్లేదు. మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి సార్. స్కూల్ ఫీజులు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. స్కూల్ ఫీజు అంటే జనరల్గా ఒక జూన్లో ఉంటాయి, ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఎందుకంటే కొత్తగా అంతా కాబట్టి. జూన్ ఐ అండర్స్టాండ్, మీద ఆయన పక్కన పెడితే ఆ జూన్. సార్ వీటిలో ఏదన్నా మీకు సినిమా ఏంటి సార్ మీ లైఫ్లో? ఎంటర్టైన్మెంటే కదా. సినిమా ఇస్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నౌ. సినిమా ఒకటే, ఒకప్పుడు మీరు అన్నట్టు సినిమా ఒకప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సినిమా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కదా మీకు. సో హోటల్కి వెళ్ళి భోజనం చేయడం కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే కదా సార్. మీరు ఇప్పుడు ఒక నీలోఫర్కి వెళ్ళి కాఫీ టీ తాగట్లేదా? సరే, మిడిల్ క్లాస్ అని చెప్తున్నారు కాబట్టి, మీరు మిడిల్ క్లాస్ కాదనుకోండి, నాకు తెలుసు. నా గురించి అట్టలేదు, నేను మీరు జనరల్గా చెప్తున్నాను సార్. నేను మిడిల్ క్లాస్ అంటే బాబు. సార్ నీలోఫర్కి వెళ్ళి కాఫీ టీ తాగట్లేదా? నీలోఫర్లో టీ ఎంత సార్? 100 రూపాయలు. ఇప్పుడు అక్కడ నీలోఫర్ చుట్టుపక్కల ఎక్కడ చిన్న కాఫీ 10 రూపాయలు. 10 రూపాయలు. మరి నీలోఫర్లో కూడా తాగుతున్నారు కదా సార్. మేము కొన్ని సినిమాలకి అంత ఖర్చు పెట్టి తీస్తున్నాం సార్, కాబట్టి కొంచెం రేటు పెంచుతున్నాం సార్. కొన్ని సినిమాలు ఏంటి సార్, ఇవాళ ప్రతి సినిమా ఇటీవల కాలంలో ఏ సినిమాకి 50 రూపాయలు రేటు పెంచలేదు చెప్పండి. అదే అన్నాను సార్. ఇప్పుడు 150 రూపాయలు టికెట్ సార్. మళ్ళీ ఇది కాంట్రవర్సీ అవుతుంది నాకు తెలుసు. మీ ఒపీనియన్ ఓపెన్ 100 రూపాయలు. ఇందాక బోల్డ్ చెప్పారు కాంట్రవర్సీ. 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ ఉంది సార్ ఆంధ్రాలో. 100 రూపాయలు ఎంత ఉంది? 50 రూపాయలు పెంచడం మూలాన మీకు నిజంగా నలుగురు వెళ్తే 200 రూపాయలు పెరుగుతుంది. ఎంత అది ఒక ఫ్యామిలీ మీద లోడ్ అవుతాను సార్? నిజం చెప్పండి సార్. మీకు కాదు కదా, నెలకి మల్టిపుల్ గా ఎన్ని సినిమాలు వస్తున్నాయి? కనీసం నెలకి 4 అయితే మంచి సినిమా. అవును సార్, కానీ బాగున్న సినిమానే కదా చూస్తున్నారు. సో మేము ఇప్పుడు రాజుగారు కానీ మేము కూర్చున్నప్పుడు అనుకున్నప్పుడు అనాలిసిస్లో ఏంటంటే, టికెట్ రేటు పెంచడం మూలాన 3 సినిమాలు 4 సినిమాలు చూద్దాం అనుకున్న ఆడియన్స్ 2 చూస్తున్నారు, 1 చూస్తున్నాడు. లేకపోతే దాన్ని బట్టి ఏం చేయాలో చూడాలంటున్నారు. సో దానికి ఏం కరెక్షన్స్ చేయాలనేది మేము ప్రొడక్షన్ స్టేజ్ కరెక్షన్స్ చేసుకుంటూ రావాలి, అది చేస్తున్నాము. అది దాని గురించి కూడా ఓపెన్. ఇప్పుడు మీరు మా సైడ్ ఏముందో అని చెప్పేసి ఇలా చేయండి అని ఓపెన్గా డిస్కస్ చేసి, మీరు రివ్యూలు వద్దు, మీరు మార్నింగ్ షో పెట్టి చూసుకుని చెప్పండి, ఇవి జన్ని మీరు చెప్పారు కదా. ఇప్పుడు దీన్ని కూడా ఎప్పుడు చెప్పండి జనాలకి. మీరు 4 సినిమాలకు చూడండి, 200 పెద్ద బడ్జెట్ కాదు మీకు, నెలకు 4,800 భరించండి అని కూడా చెప్పండి. మరి నేను అదే కదా సార్ బతిమాలుతాను అందరినీ, జనం చూడాలని చెప్పండి. టికెట్ రేస్ ఎక్కువ కాదు మీకు, మీరు టీలు తాగుతున్నారు, కాస్ట్లీ టీ తాగుతున్నారు, కాస్ట్లీ ఫుడ్ తింటున్నారు, కాస్ట్లీ సినిమా కూడా చూడండి అని చెప్పండి. అప్పుడు ఇప్పుడు 4 వీక్స్ ఓటీటీ మూలాన చాలా వరకు జనం సినిమా చూడట్లేదు, థియేటర్కి వచ్చి సూపర్ హిట్ అని చెప్తే తప్పితే అని అంటున్నారు. కాబట్టి ఏమంటే 4 వీక్స్ ఓటీటీకి ఇవ్వడానికి మాకు 1,00,000 కారణాలు ఉన్నాయండి. కాస్ట్ ఆఫ్ ది ఫిల్మ్, ప్రొడక్షన్ కానీ ఇటు కానీ అన్నిటికి మూలాన, ప్లస్ ఈ పైరసీ ఒకటి ర్యాంపెంట్గా ఉండటం మూలాన 4 వీక్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మాకేదో ఏదో సరదాగా వచ్చి 4 వీక్స్ ఇవ్వట్లేదండి. కాబట్టి ప్రతి సినిమాని ఇదివరకు ఆదరించినట్టు ఒక ఫస్ట్ 2 వీక్స్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఆదరించండి. మీకు ఆ సినిమా బాగా నచ్చితే రెండోసారి ఓటీటీలో చూడండి. కానీ ఓటీటీలో వస్తుంది కాబట్టి థియేటర్లో చూడక్కర్లేదు అని మాత్రం ఆ థాట్ ప్రాసెస్లో దయచేసి ఉండమాకండి. ఈ గత 100 ఇయర్స్గా సినిమా ఇండస్ట్రీని కాపాడుతుంది ఆడియన్సే. సో అది కొంచెం ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు ద థియేటర్స్ తగ్గింది. కాబట్టి మేము ఈ రిక్వెస్ట్ మీకు మళ్ళీ చేసుకుంటున్నాం, దయచేసి ఓటీటీలో వస్తుంది కాబట్టి థియేటర్లో చూడక్కర్లేదు అన్న థాట్ ప్రాసెస్లో నుంచి కొంచెం థియేటర్లో చూసిన తర్వాత మీకు బాగా నచ్చితే ఓటీటీలో రెండోసారి చూడండి. కానీ
ఓటీటీ కోసం థియేటర్లు చూడడం మానేయకండి, అది మా రిక్వెస్ట్. థియేటర్లో టికెట్ రేట్స్ మీకు నిజంగా ఇబ్బంది పెడుతున్నాయని మీకు అనిపిస్తే మేము ఇక నుంచి నిజంగా మాకు బాగా ఖర్చు అయింది అనుకున్న సినిమాకి తప్పితే టికెట్ రేట్లు రాకుండా ఉండడానికి మేము మాక్సిమం ట్రై చేస్తామండి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి. సరే ఈ సినిమాకి టికెట్ రేట్ అవసరం లేదు అని ఆడియన్స్కి అనిపిస్తుందని మాకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ సినిమాకి టికెట్ రేట్లు తేము. మేము ఒక మార్కెట్కి మేము అనుకున్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయిందని సినిమాకి అనుకున్నప్పుడు తప్పితే మేము ఇంకా టికెట్ రేట్ తేకుండా ఉండడానికి మేము మాక్సిమం ట్రై చేస్తామండి. ఆ సైడ్గా మేము కూడా ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తాము. మీరు కూడా కొంచెం థియేటర్కి ఎక్కువ వచ్చి జనం సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఓకేనా? అలా చెప్తే అలాగే నీలోఫర్ 100 రూపాయలు టీ తాగుతున్నారు కూడా మీకు బెడ్డర్ కాదు. అది మరిద్దరి మధ్యలో కాబట్టి చెప్పానంటే జనాలందరికీ నేను వాళ్ళు ఏం తినాలి, వాళ్ళు ఏం తాగాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ తాగాలి నేను ఎలా చెప్తాను అవన్నీ? కాదండి, మొన్న చాలాసేపు అయిన ఉంటుంది, ఇంకా ఆపుదాం. ఏం పర్లేదు, బోర్ కొడుతుంది జనానికి కూడా. నా సబ్జెక్ట్ వదిలేసాను, నాకు ఎక్కలేదు. కానీ మీరు తెచ్చుకున్న సబ్జెక్ట్ అది, నేనేమి చాలా సేపు అయింది. రేపు చూడరు ఇంటర్వ్యూ ఇంతసేపు ఉంటే. మీరు సింగిల్ థియేటర్ని బతికించాలనుకుంటున్నారా, చంపాలనుకుంటున్నారా? నేను పేర్లు తీసి చెప్తా. ఇది మాత్రం ఇది మీరు ఏషియన్ సునీల్ గారిని అడగాలి. ఎందుకంటే సింగిల్ థియేటర్ని బతికించాలని గొడవ చేస్తుంది ఏషియన్ సునీల్ గారే. చెప్పేదేనండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ శిరీష్ అన్న కానీ, సునీల్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ సింగిల్ స్క్రీన్ బతికించాలి. సునీల్ పేరు ఒకటే చెప్పకూడదు కదా, సారీ. కానీ మల్టీప్లెక్స్లు ఎక్కడ పడితే అక్కడ కడుతుంది వాళ్ళే. మీరు మల్టీప్లెక్స్లు ఎందుకు కడుతున్నారు? జనం మల్టీప్లెక్స్కి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి. జనం సింగిల్ స్క్రీన్స్ రావడానికి ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? మీరు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. బాగా మెయింటైన్ చేస్తున్న సింగిల్ స్క్రీన్ చాలా బాగా వెళ్తున్నాయి. ఇప్పుడు జగదాంబ కానీ, మెలడీ కానీ, లేకపోతే మన మైత్రి కానీ, విమల్ కానీ, లేకపోతే విజయవాడలో ఉన్న థియేటర్లు కానీ, గుంటూరులో ఉన్న వంశన్న థియేటర్లు ఉంటాయి గుంటూరులో, సినీ స్క్వేర్ సినీ, ఇవన్నీ కానీ అది మల్టీప్లెక్స్ కంటే ఫాస్ట్గా అయిపోతుంది. అన్నీ ఎందుకు బాగా అవుతున్నాయి? సింగిల్ స్క్రీన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. మీరు బాగా మెయింటైన్ చేయండి సింగిల్ స్క్రీన్స్ని, జనం ఆటోమేటిక్గా వస్తారు. సింగిల్ స్క్రీన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, మల్టీప్లెక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మానేయండి. మీరు మల్టీప్లెక్స్ మీద ఇన్వెస్ట్ చేసేస్తూ జనం మల్టీప్లెక్స్కి రావాలి, సింగిల్ స్క్రీన్స్ రావాలంటే ఉన్నది ఒకటే జనం కదా, కొత్తగా అక్కడి నుంచి జనం రారు కదా, అదే పాపులేషన్ కదా. అదే పాపులేషన్ మల్టీప్లెక్స్ చూస్తే ఫస్ట్ సింగిల్ స్క్రీన్ చూడరు. మీరు సింగిల్ స్క్రీన్స్ కూడా మల్టీప్లెక్స్ లాగా మెయింటైన్ చేయండి. ఆబ్వియస్లీ సింగిల్ స్క్రీన్లో చూడాలనుకున్నాడు సింగిల్ స్క్రీన్లో చూస్తాడు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్సే. అవును, సింగిల్ స్క్రీన్లు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? అది మీరు అదే అన్నా, వాళ్ళ ఇచ్చే రెవెన్యూ సరిపోవట్లేదు కాబట్టి. మేము ఇచ్చే ప్రొడ్యూసర్గా అంటే మీరు ఇచ్చే రెంట్లు సరిపోవట్లేదు కాబట్టి. అదే సార్, మీరు మల్టీప్లెక్స్లకి ఎక్కువ ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నాం, సింగిల్ స్క్రీన్కి ఎక్కువ రెంట్ ఎందుకు ఇస్తున్నాం? ఆ సింగిల్ స్క్రీన్ మెయింటెనెన్స్ అలా ఉంటుంది కాబట్టి. మీరు అదే కనుక వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తే వాళ్ళు అది మెయింటైన్ చేస్తారు. అదే సార్, మీరు బాగా కట్టి అడగండి ఇస్తాము. సార్ మీరు ఇలా మెయింటైన్ చేస్తే మేము పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్తామని చెప్పచ్చు కదా మీరు. అవును, అదే కదా ముత్తుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు మల్టీప్లెక్స్ లాగా పర్సెంటేజ్ కాల్ చేస్తున్నారు సార్. నువ్వు మల్టీప్లెక్స్ లా పర్సెంటేజ్ అడుగుతాడు, మల్టీప్లెక్స్ లో నీ థియేటర్ ఉంటుందా? నువ్వు ఒక సింగిల్ స్క్రీన్ లో ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళగలుగుతావా? అది ఉంటే ఇది కదా సార్, మీ రెవెన్యూ ఉంటే మెయింటెనెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటే రెవెన్యూ ఉంటుంది. అలాగా సార్. ఇప్పుడు సునీల్ గారు ఏంబీ కట్టారు, ఏంబీ కట్టక ముందు ఇంత పర్సెంటేజ్ ఇస్తే ఏంబీ కడతానా అనలేదు కదా. ఏంబీ చాలా అద్భుతంగా కట్టారు, అందుకని మనం ఇస్తాం డబ్బులు. అలానే ఒక అద్భుతంగా ఇప్పుడు విమల్ ఉంది, నవీన్ గారు, రవి అన్న చాలా అద్భుతంగా కట్టారు, అందుకని ఎప్పుడు ఫుల్ అవుతుంది. ఇప్పుడు పర్సెంటేజ్ కావచ్చు ఇచ్చేస్తారు వాళ్ళకి. పర్సెంటేజ్ కాదు సార్, చెప్పేది ఏంటంటే సార్, అదే అన్న, విమల్కి ముందు 100 రూపాయలు రెంట్ అనుకోండి, ఇప్పుడు 200 ఇస్తాము. సింగిల్ స్క్రీన్ కి ఏ బ్యారియర్ ఉంటుందో ఆ బ్యారియర్ ఇస్తాము. అంటే రెంట్ పెంచుతాం కావాలంటే అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కష్టపడి డెవలప్ చేశారు సార్, రెనోవేట్ చేశారు సార్, దాని ప్రకారం ఇస్తాం సార్ రెంట్. ఇప్పుడు వంశన్ ఉంది, యూవీ థియేటర్ డెవలప్ చేశాడు గుంటూరులో, దాని ప్రకారం రెంట్ వేస్తాడు. ఇప్పుడు అన్నపూర్ణంలో సత్యగౌరి గుంటూరులో చాలా బాగా డెవలప్ చేశారు, నెంబర్ 1 సింగిల్ స్క్రీన్, దాని కొంచెం రెంట్ ఎక్కువ ఉంటుంది సార్. మిగతా అంటే అన్ని అది చేస్తున్నాం కదా సార్, డెవలప్ చేయండి. మీ కింగ్డమ్ ఉంది సార్, ఫస్ట్ వీక్ పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది అనుకోండి, ఒక 3 వీక్స్ షేర్ మీద ఆడతారు, 3 వీక్ రెంట్ మీద ఆడతారు. అప్పుడు ఆ రెంట్ ఎప్పుడైతే 3 వీక్స్ రెంట్ ఇచ్చారు కాబట్టి 4th వీక్ షేర్ వేయమంటే వాళ్ళు వేస్తారు. అదే సపోజ్ వేరే సినిమా ఏదో చేశారు, అది సరిగ్గా ఫస్ట్ వీక్ ఆడలేదు, రెంట్ ఇచ్చారు, 2nd వీక్ షేర్ మీద చేయమంటున్నారు. అంటే మీ కన్వీనియంట్ గారు మారుస్తున్నారు. కరెక్టే. నేను కూడా చెప్పిన ఇక్కడ ఈ పాయింట్లో 2nd వీక్ మేము రెంటల్ మీద వద్దు, పర్సెంటేజ్ కట్టమంటున్నాం. పర్సెంటేజ్ వీక్లీ రెంటల్ థియేటర్స్ మీకు తెలుసో లేదు, ఫస్ట్ వీక్ రెంట్ వచ్చింది, 2nd వీక్ రెంట్ రావట్లేదు, పర్సెంటేజ్ కట్టమంటున్నాం మేము. ఇప్పుడు నేను ఒక థియేటర్కి 100 రూపాయలు రెంట్ ఇస్తున్నా, థియేటర్ ఓనర్లు గ్రౌండ్ లీజ్ ఎంతమందికి ఇస్తున్నారో తెలియదు కానీ హ్యాండిలింగ్ లీజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చార్ట్ చూస్తామంటారు, చెప్పేది వినండి. నేను 100 రూపాయలు రెంట్ ఇస్తున్నా ఒక థియేటర్కి, ఓనర్కి వెళ్తుంది 80 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలే.
రూపాయలు ఓనర్కి ఇచ్చేయి, నువ్వు ఊరినే చార్ట్ చూసి పెట్టు. అది మీ దాంతో వాళ్ళ వ్యాపారంతో మీకేం సంబంధం అంటున్నాను. అంటే అదే లెస్, నేను సినిమాలు తీయాల్సింది వ్యాపారం పాయింట్ చెప్తున్నాను. నేను సినిమా తీయాల్సింది థియేటర్ కట్టిన ఓనర్ని బాగు చేయడానికి. లెస్సీ ఎగ్జిబిటర్ ఉంటాడు కదా, ఎగ్జిబిటర్ గొడవ పడుతున్నారు కదా. ఎగ్జిబిటర్ ఏంటి, గ్రేటానంద మూర్తికి థియేటర్ ఉంది. మూర్తి గారు థియేటర్ కష్టపడి సినిమా ఇండస్ట్రీ కోసం థియేటర్ కట్టారు కాబట్టి మూర్తి గారి బాగోగులు చూసుకుంటాం నా బాధ్యత. మూర్తి గారి థియేటర్లో సినిమా ఏంటి అని మధ్యలో ఒక మనిషి నన్ను అడుగుతున్నాడు, ఆ మనిషిని చూసుకోవాల్సిన పని నాకు లేదండి. అంటే దీన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే లెస్సీలు చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మనం పెట్టే రెంట్లు లెస్సీలు దొబ్బేస్తున్నారు మార్జిన్ల మీద, అది మాకు అనవసరం. మేము ఎగ్జిబిటర్ని కాపాడాలా, అది మా బాధ్యత, మేము కాపాడుకుంటాం. లెస్సీలు కాపాడాల్సిన బాధ్యత మాకు లేదండి, అందుకు సినిమాలు తీయట్లా. మీరు నాకు ఎగ్జిబిటర్లను పోషిస్తాను కానీ లెస్సీలు కాదు అన్నా. నేను ఇది రకరకాల వ్యాపారాలు ఉంటాయి సార్. మీ వ్యాపారంలో ప్లస్లు మైనస్లు, లేదా మీ వ్యాపారంలో ఉన్న మెళుకులు మీ దాంట్లో. సార్ మీరు అన్నట్టు నేను మీకు ఎన్ని కాదు సార్, మీకు సింపుల్ పాయింట్ చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఆక్యుపేషన్ బాగున్నప్పుడు, థియేటర్స్ బాగా రన్ అవుతున్నప్పుడు ఏం జరిగినా ఎవరికి నొప్పి తెలియలే. ఇప్పుడు కొంచెం ఆక్యుపేషన్ తగ్గేటప్పటికి థియేటర్లు అంటే ఒక 1 వీకే బాగా కలెక్షన్స్ ఉండటం వలన, సెకండ్ వీక్ ఆడియన్స్ తగ్గడం వలన నొప్పి తెలుస్తుంది. ఈ నొప్పి తెలిసినప్పుడు ప్రొడ్యూసర్కి నొప్పి తెలుస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి నొప్పి తెలుస్తుంది, ఎగ్జిబిటర్కి నొప్పి తెలుస్తుంది. ఇవన్నీ తీసుకుంటుంటే ఇక్కడ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటుంది లెస్సీ. సో పెయిన్ లేకుండా, పెయిన్ ఎగ్జిబిటర్కి ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది. లెస్సీకి పెయిన్ ఉండదు. అతను ఏం చేయట్లేదు, అక్కడ కూర్చొని చార్ట్ చూస్తున్నాను అంటున్నాడు. ఈ చార్ట్ చూడటం ఏంటో నాకు అర్థం కాల. ఆ డిస్ట్రిబ్యూటరే మాట్లాడుకుంటాడు కదా థియేటర్లో, నువ్వు లేకపోయినా ఆ చార్ట్ చూసే పని నువ్వు లేదనుకోండి, డిస్ట్రిబ్యూటరే మాట్లాడుకుంటాడు కదా. సో ఆ లెస్సీలు మధ్యలో మార్జిన్లు తీయడం మానేసి ఎగ్జిబిటర్లకు వదిలేస్తే ఆ ఎగ్జిబిటర్లు ఆటోమేటిక్గా బాగుపడతారు. కొంతమందిని లెస్సీ నేను ఒప్పుకుంటా, నేను కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ గ్రౌండ్ లెస్ తీసుకున్నానండి, నేను డెవలప్ చేసి నేను రెనోవేట్ చేశాను కాబట్టి నేను మార్జిన్ పెట్టాను, అది ఓకే, నేను కాదనట్లేదు. కానీ థియేటర్లు ఎగ్జిబిటర్లు ఓనర్ల దగ్గరే ఉన్నాయి కానీ వీళ్ళు చార్ట్లు చూస్తున్నారు. అట్లాంటి వాటి కూడా వీళ్ళు రెంటల్ మార్జిన్లు వేస్తున్నారు. అది అన్యాయం అని చెప్తున్నాం మేము. మొత్తానికి నాకేమనిపిస్తుందంటే, ఒక పర్టికులర్గా కొంతమంది మనుషులు, మీరు ఇందాక పేర్లు కూడా చెప్పారు, సునీల్, సురేష్ బాబు ఇలాగా పేర్లు కూడా చెప్పారు. నేను చెప్పింది మల్టీప్లెక్స్ గురించి. మల్టీప్లెక్స్ అదే అంటే వాళ్ళు మీ సినిమాలు బేస్ చేసుకుని ఎగ్జిబిటర్లకి మీకు మధ్యలో ఉండి వాళ్ళు లాభాలు సంపాదించేస్తున్నారనే చిన్న బాధ ఏదో మీకు కనిపిస్తున్నాడు అనిపిస్తుంది. కాదు సార్, సునీల్ గారు కానీ, శిరీష్ అన్న కానీ, సురేష్ బాబు గారు కానీ థియేటర్లు మెయింటైన్ చేయడంలో దే ఆర్ ఆల్సో లూజింగ్ మనీ. ఇప్పుడు లాస్ట్ 4 months దే ఆల్సో హావ్ లాస్ట్ మనీ, ఎందుకంటే సినిమాలు ఎక్కువ ఆడలేదు. అదే అంటున్నాను సార్, వెన్ యు ఆర్ ఆల్సో లూజింగ్ మనీ, ఎగ్జిబిటర్ లూజింగ్ మనీ, అది బ్యాలెన్స్ ఎలా చేయాలో ఆలోచించండి అంతే తప్పితే డైరెక్ట్. ఇప్పుడు మీరు చెప్తున్న టోన్ మారింది, ఇందాక టోన్ వేరు, నేను లెస్సీలు పోషించడానికి అదే చెప్పేది సార్ బాబు. నేను టోన్ ఏం మార్చడం అంటే నేను అంతసేపు గట్టిగా మాట్లాడలేదు కదండి. మీరు చెప్తున్న పర్సంటేజ్ చేస్తే డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి నష్టం. అది చెప్పండి, డైరెక్ట్గా లాభం నష్టం పక్కన ముందు ప్రొడ్యూసర్లు నష్టం అంటారు, డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి నష్టం. అందుకే బ్యాలెన్స్డ్గా మిడిల్ గ్రౌండ్లోకి ఏం చేయాలో ఆలోచించి చెప్పండి అని చెప్పాము మేము కూడా. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, నా ఇద్దరు ఫోన్ మాట్లాడినప్పుడు ఇష్యూ జరుగుతున్నప్పుడు, వంశీ ఫస్ట్ వీక్ నువ్వు అన్నట్టు ఓకే వంశీ, కొన్ని థియేటర్ రెంట్లు వస్తుంది, సెకండ్ వీక్లో రెంట్ 100 రూపాయలు అనుకో వంశీ, మరి 100 రూపాయలే చేస్తే నువ్వు దాంట్లో 50% ఉంటుంది అంటే, సార్ 100 రూపాయలే వచ్చినప్పుడు 50% ఇమ్మని అడిగేంత అన్యాయంగా ఎవరో మాట్లాడట్లేదు. 100 రూపాయలు వచ్చినప్పుడు మీరన్నట్టే చేద్దాం, 80 రూపాయలు థియేటర్కి ఇచ్చి 20 రూపాయలు మనం తీసుకుందాం. కానీ 200 రూపాయలు వచ్చింది అనుకోండి, అది 50-50 చేద్దాం సార్, అంతే తప్పితే ఇంత వస్తేనే 50 ఖచ్చితంగా మొత్తం పర్సంటేజ్ అలా వద్దు సార్. ఫస్ట్ వీక్ రెంటలే, సెకండ్ వీక్ ఇట్లా మాట్లాడుకుందాం, ఇట్లా క్లియర్గా ఉందామండి అని ఆ డిస్కషన్ ఇలా వేరియస్గా అక్రాస్ ద టేబుల్. సినిమాను కాపాడాల్సి 2 పాయింట్లు మనం మాట్లాడాం. ఒకటి వెబ్సైట్ రివ్యూలు, మీడియాలు ఇవన్నీ మాట్లాడాం, థియేటర్లు ఇవన్నీ మాట్లాడాం, మీ క్వాలిటీ చెక్ అనేది మీకు ఎలాగా మీకు. ఇప్పుడు ఇంకా అసలు అలారం సిచ్యువేషన్ చూసుకుంటే, ఓన్లీ థియేటర్ ఉన్నప్పుడు మనకి శాటిలైట్ వచ్చింది, థియేటర్ ఏం పడిపోలేదు. శాటిలైట్ మంచి ఇన్కమ్, ఎడిషనల్ ఇన్కమ్గా ఉండేది, థియేటర్ 2 బాగా ప్యారలల్గా వచ్చాయి. తర్వాత థర్డ్ ఇన్కమ్గా హిందీ డబ్బింగ్, హిందీ రైట్స్ వచ్చాయి. అది వచ్చినంత మాత్రం మన శాటిలైట్ ఏం పడిపోలేదు, థియేటర్ కూడా పడిపోలేదు. 3 ఇన్కమ్ ప్యారలల్గా రన్ చేయి. 3 ఇన్కమ్ అయిన తర్వాత ఓటీటీ ఇన్కమ్ 4th ఇన్కమ్గా వచ్చింది. 4th ఇన్కమ్గా వచ్చినప్పుడు స్టార్టింగ్లో అసలు మనకి కాళ్ళు చేతులు ఆడలేదు ఇండస్ట్రీకి, అంత డబ్బులు వచ్చి పడిపోయాయి. దాంతో అబ్నార్మల్గా రెమ్యునరేషన్లు అవన్నీ పెరిగాయి, అవన్నీ సెగ్మెంట్స్. బట్ ఇవాళ సిచ్యువేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4 రెవెన్యూలు కూడా పడిపోయాయి. అవునంటారు కాదంటారు? అవును. శాటిలైట్ ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్కి వచ్చేస్తాం, హిందీ డబ్బింగ్ జీరో అయిపోయింది, ఓటీటీ వాళ్ళు కంట్రోల్ చేసి. నువ్వు కంట్రోల్ చేయలేదు, సెలెక్టెడ్ దట్ మీన్స్ అదే కదా.
థియేటర్ మనమే దూరం చేసుకున్నాం వాళ్ళని. మనం ఏం దూరం చేయలేదండి, దగ్గర చేయడానికి ట్రై చేస్తాం, ఇప్పుడు దగ్గర చేయడానికి ట్రై చేసుకుంటున్నాం. రకరకాల ఫ్యాక్టరీ మీరు అన్నట్టు మీ అవసరం కోసం 4 వారాలు ఇచ్చామా 2 వారాలు ఎలా ఇచ్చామా అన్నదంటే పెద్ద పెద్ద చెప్పేవాళ్ళంతా కూడా ఈ 2 నెలల్లో దాకా ఇవ్వకూడదని చెప్పేవాళ్ళు కూడా నెల రోజుల్లో సినిమా ఇచ్చిన సంఘటనలు నేను చూశాను. 2 నెలల దాకా ఓటీటీ రూల్ చేయాలి అని చెప్తున్న వాళ్ళు సైతం వాళ్ళ సినిమాని నెల రోజులకే ఓటీటీకి ఇచ్చేసిందా చూసాం. అంటే వాళ్ళ పరిస్థితులు అవి. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇండస్ట్రీ పరిస్థితి, ఈ 4 రెవెన్యూలు కూడా జారిపోతుంటే ఏంటి పరిస్థితి? సార్, our first target is to revive the footfall of the theatres. సో దానికి మా సైడ్ మేము చేయాల్సిన క్వాలిటీయే. సో మంచి సినిమా తీస్తే జనం వస్తున్నారు, 70% వస్తున్నారు, ఇప్పుడు 100%కి 200%కి తీసుకెళ్ళాలి దాన్ని జనాన్ని. సో ఒక ఫస్ట్ వీకెండే బాగా వస్తున్నారు, సెకండ్ వీకెండ్ కంటే అంత ఇదివరకు ఏంటంటే ఫస్ట్ వీకెండ్ 100 రూపాయలు చేస్తే అక్కడి నుంచి ఇంకో 100 రూపాయలు చేస్తున్నారు, ఒక క్యాలిక్యులేషన్ ఉండేది బయ్యర్కి. సో ఇక్కడికి చేసింది, ఇక్కడికి ఎండింగ్ ఇంత వస్తుందిలే అని మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉండేది, బయర్కి ఒక క్యాలిక్యులేషన్ ఉండేది. అది ఇప్పుడు 50% డ్రాప్ అయిపోయింది హిట్ సినిమాకి కూడా. సో దాన్ని మళ్ళీ ఆ రోజులకి తీసుకెళ్ళాలి. సెకండ్ వీకెండ్ కూడా జనం వస్తున్నారు, తీసుకురావాలి థియేటర్కి. అంటే ఇప్పుడు మీలాగా నాలాగా సినిమా అంటే పిచ్చిన వాళ్ళు ఉంటారు, ఒక 50 రూపాయలు ఎక్కువ ఉందని 100 రూపాయలు ఎక్కువ ఉందని ఫస్ట్ వీకెండ్ సినిమా చూడటం మానేరు. సో వాళ్ళు చూసింది, వాళ్ళ ఎంజాయ్ చేసేసిందో సినిమా బాగుంది అని తెలిస్తే నెక్స్ట్ వీక్ వచ్చే ఫ్యామిలీస్ వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఆ నెక్స్ట్ ఫ్రైడే నుంచో లేకపోతే నెక్స్ట్ వెడ్నెస్డే నుంచో ఫస్ట్ వీకెండ్ బస్ తీసేసుకున్న తర్వాత రేట్లు తగ్గించేయటమా, అసలు కొన్ని మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి ఇంకా అసలు రేట్లు తాకపోవడమా, ఇవన్నీ ఏంటనేది మేము కరెక్షన్ చేసుకుని అన్నిటికంటే ముందు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇస్తే ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి జనాలు థియేటర్కి పెంచాలి రావడం, అది మా ప్రైమ్ టార్గెట్. అసలు 26 పరిస్థితి చూస్తుంటే మిడ్ రేంజ్ హీరోల సిచ్యువేషన్ ఎలా ఉండిపోతుంది అంటే మిడ్ రేంజ్ సినిమా కదా, మిడ్ రేంజ్ హీరో మీన్స్ మిడ్ రేంజ్ సినిమా, ఆ మిడ్ రేంజ్ సినిమా పరిస్థితి ఎలా ఉండిపోతుంది సార్? సినిమా పైన 5-6 సినిమాలు పక్కన పెడితే నానిగారు, విజయ్, నానిగారు ఇప్పుడు మీద రేంజ్కి వెళ్ళిపోయారు. నానిగారు, విజయ్ ఇట్లా చేయి కొంతమంది సినిమాలు మినిమం అని ఓపెనింగ్ పడిపోతున్నాయి. నానిగారిని ఇంకా హీరోల పేర్లు తీస్తే మళ్ళీ గోలేమో తీసేస్తే నానిగారు మిడ్ రేంజ్ లో వేయడానికి లేదు ఇప్పుడు. రేంజ్లు కాదండి నేను చెప్తున్నా, ఈ కొంతమంది హీరోలు తీసేస్తే ఏ సినిమాలో హీరో హీరో అదా అని జనం చూడట్లేదండి. బాగున్న సినిమా ఎక్కడికైనా వెళ్తుంది రెవెన్యూ, కానీ మినిమం ఓపెనింగ్ రావట్లేదు కదా. అదే సార్, అదే అంటున్నాను కదా. ఇప్పుడు కోర్టులో ప్రియదర్శి హీరో, బలగంలో ప్రియదర్శి హీరో, ఆ 2 అద్భుతంగా చేసినాయి, పే చేసినాయి. కానీ మొన్న ఒక సినిమా దర్శిది పే చేయలే. సో హీరో ముందు సినిమా ఏంటి, హీరో తర్వాత సినిమా ఏంటి, లేకపోతే హీరో రేంజ్ ఏంటి, ఏమి జనానికి అవసరం లేదండి. బాగుందా సినిమా, దాంట్లో ప్రియదర్శి హీరో అయినా ఇంకెవరి హీరో అయినా అంతే చూస్తున్నారు. అదొకటే కాదు సార్. ఇప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఇప్పుడు తమ్ముడి సినిమా వచ్చింది సార్, చాలా మీరంటే ఒక వరల్డ్ క్రియేట్ చేసిన సినిమా, ముందు పబ్లిసిటీకి లోటు లేకుండా చేసిన సినిమా, అన్ని విధాలు ప్రమోట్ చేయడానికి ట్రై చేసిన సినిమా. అలాంటి సినిమాకి ఓపెనింగ్ రాకపోతే ఏంటి రీజన్ అనుకోవాలి? మీకు నేను ఫస్ట్ నుంచి గంట సేపు ఇంటర్వ్యూలో అదే కదా సార్ చెప్పింది. అంటే మధ్యలో మన గొడవలు కాకుండా ఆడియన్స్ మన ఫస్ట్ పోస్టర్ పడగానే డిసైడ్ అయిపోతున్నారు సినిమాకి, ఏం సినిమా చూడాలి ఏం సినిమా చూడకూడదని. దానికి కొంచెం ఒక పాట హెల్ప్ చేస్తుంది, ఇంకొంచెం ఆడియన్స్ థియేటర్కి వెళ్ళడానికి అతనికి ఇంకొంచెం ఒక పాట హెల్ప్ చేస్తుంది. ట్రైలర్ ఫైనల్ దెబ్బేస్తుంది ఈ థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అని మైండ్ క్రియేట్ చేయడానికి, కాంబినేషన్ కాకుండా. ఈ ఏదో ఒక ఎలిమెంట్ ఆడియన్కి రీచ్ అయిందా లేదా అనేది మనం గేజ్ చేయలేము, మనకి తెలియదు. మనం ఎలాగ ఇందాక చెప్పినట్టు ఒక మాయా ప్రపంచంలో వెళ్తున్నామా లేదా. నేను మీకు అదే చెప్పాను కదా, కొన్ని సినిమాలు వెడ్నెస్డే తెలుస్తుంది, కొన్ని సినిమాలు ఫ్రైడే మార్నింగ్ తెలుస్తుంది మన పబ్లిసిటీ కంటెంట్ రీచ్ అయిందా లేదా అనేది. అంతే తప్పితే ముందు ఎవ్వడం ప్రపంచంలో గేజ్ చేయలేము. బట్ ఈ మిడ్ రేంజ్ సినిమాలు మొత్తానికి ఏదైనా సరే ఒక టఫ్ టైం వచ్చేసిందంట సార్. మిడ్ రేంజ్ సినిమా అని కాదు సార్, పైన 5 సినిమా తప్పితే ఏ సినిమా అయినా అంతే. పైగా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీలో, అంటే నాకున్న ఒక 20-30 ఏళ్ళ అనుభవంతో ఎంతోమంది కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి ఏదో ఒక సినిమా చేసి అయితే ఇక్కడి నుంచి 10 రూపాయలు తీసుకెళ్ళడము, లేదు 10 రూపాయలు ఇస్తే మళ్ళీ ఆ 10 రూపాయలు ఇక్కడ పెట్టడము, లేదా 10 రూపాయలు ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోవడం, ఇలా జరిగేది. ఇటీవల కాలంలో చూస్తే అలా వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతుంది కదా. తగ్గింది అంటున్నారండి. ఎందుకంటే మీరు చెప్పినట్టే 4 రెవెన్యూ అవెన్యూస్ ఏవైతే ఉన్నాయో 4 తగ్గినాయి. సో ఇప్పుడు కొత్తగా ఒకళ్ళు వచ్చి దిగితే ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, హిందీ డబ్బింగ్ వాళ్ళు కానీ, శాటిలైట్ వాళ్ళు కానీ కొత్తగా ఒకళ్ళు వచ్చి సినిమా తీస్తే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అతను అద్భుతమైన సినిమా తీయొచ్చు, కాదనట్లేదు నేను, కానీ అది మార్నింగ్ షో పడేదాకా వాళ్ళు డిసైడ్ చేయలేకపోతున్నారు.
సో అలా మార్నింగ్ ఈ ఏమి అవ్వకుండా మార్నింగ్ షో రిలీజ్ చేయగలిగినంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు తీయగలగాలి తప్పితే, లేదంటే మామూలుగా ఈ ఏటి హెల్ప్ లేకుండా సినిమాలు తీస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. అలాంటిది రాకపోవడమే బెటర్ వాళ్ళందరూ ఇండస్ట్రీ. మొత్తానికి మించి సాలిడ్ అయిపోయి ఒక ఎంతమంది సార్ మీరు అబ్జర్వ్ చేయండి, షూటింగ్లు ఎంత తగ్గిపోయినాయో. షూటింగ్ తగ్గిపోయి ఎంతమంది అన్నారు. ఇప్పుడు పెద్ద బ్యానర్లు అనగానే పేరుకు బ్యానర్లే కానీ మల్టిపుల్ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నది మీరు మైత్రి తప్ప మరొకటి కనపట్లేదు కదా సార్. అదే సార్, ఇప్పుడు మైత్రి ఒక రిలేషన్ బేస్డ్గా వెళ్తుంది, మేము కూడా ఒక రిలేషన్ బేస్డ్గా. ఇప్పుడు మాకు ఖచ్చితంగా త్రివిక్రమ్ గారు సినిమా ఉంది, త్రివిక్రమ్ గారు ఉన్నారు. సో బిల్డ్ చేసిన ఆయన త్రివిక్రమ్ గారు ఉంటారు, వెంకీ, సిద్ధు, కళ్యాణ్, ఇట్లా ఒక రిలేషన్స్ బేస్డ్ ఇదంతా. సో ఇప్పుడు వెంకీ సినిమా ఉంది, సిద్ధు సినిమా ఉంది, కళ్యాణ్ సినిమా ఉంది. ముందు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ మాకు అనవసరం, నాకు అనవసరం, వాళ్ళకి ఇట్ డజంట్ మ్యాటర్. మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. సో మాకేంటంటే ఒక జర్నీ, వీటిలో మధ్యలో మంచి కథలు ఏమైనా తగిలినాయి అనుకోండి. ఇంకోటి ఇప్పుడు నాకు అంత క్లోజ్ రవితేజ గారు కూడా, ఇప్పుడు రవితేజ గారు కూడా నేను వెళ్ళి సార్ నాకు సినిమా చేసాడంటే ఖచ్చితంగా సినిమా చేస్తారు. సో అట్లా మనకు కొన్ని రిలేషన్ బిల్డ్ చేస్తాం కదా ఇండస్ట్రీలో. సో మనం ఏ పొజిషన్లో ఉన్నాము, లేకపోతే ముందు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా, ఆ హీరోది ముందు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా, ఈ డైరెక్టర్ది, ఇవన్నీ చూసి ఈ కాంబినేషన్స్ సేమ్ ఇవేమి రిలేషన్స్తో ఈ సినిమాలు ఎక్కుతాయి గ్యారంటీ. సర్లేండి, సీరియస్ టాపిక్తో ఇంటర్వ్యూ చేసాం కాబట్టి ఒక ఫ్యాన్స్కి నచ్చే స్టఫ్ తోటి ఎండ్ చేద్దాం. ఎన్టీఆర్ గారి కోసం మీరు నెల్సన్ని బ్లాక్ చేశారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఉండొచ్చు ఎన్టీఆర్ గారు. అంతే, బ్యాక్ టు బ్యాక్ ఆయన బ్యాక్ టు బ్యాక్ కూడా మీతో ఉండదు సార్. ఆర్డర్ ఎలా పెడుతున్నారో నాకు తెలియదు, కానీ 2 సినిమాలు కన్ఫర్మ్. కానీ బన్నీ సినిమా బాధపడ్డారా? తప్పింది సార్. మా ఒకటే ఇనిషియల్ డే 1 నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకటి, త్రివిక్రమ్ గారు ఏం చేద్దాం అంటే మేము అదే చేస్తాం, దానికి సెకండ్ థాట్ లేదు. సో ఆయన ఇట్లా అనుకున్నారు, అది అవ్వలేదు అనుకున్నట్టు, సో ఇట్లా చేద్దాం, ఓకే సార్ చేద్దాం అంతే. ఇక దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మాకు అనవసరం సార్. ఇంకా త్రివిక్రమ్ గారు ఏం డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మేము బ్లైండ్గా ఫాలో అవటమే. అది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఆయన మేము ఎందుకు సార్ అని కూడా అడగాం, ఇట్లా వెళ్దాం అంతే, ఓకే సార్ వెళ్దాం అంతే. మరి ఒక హీరోతో మీ రిలేషన్ మరి కొంచెం షేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. కరెక్టే సార్, నేను కాదనట్లేదు, కానీ త్రివిక్రమ్ గారితో రిలేషన్ కానీ, త్రివిక్రమ్ గారు తీసుకున్న డెసిషన్ని కానీ ఇంకొక రిలేషన్ స్ట్రెయిన్ అవుతుందని ఈ డెసిషన్ని కాదనే రైట్ మాకు లేదు, నైతికంగా కూడా కరెక్ట్ కాదు అసలు. సో అంటే మీకు త్రివిక్రమ్ గారి రిలేషన్ మెయిన్ హీరో రిలేషన్ ఆబ్వియస్లీ సార్, మీరు చెప్పేది అంతే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎలా పట్టుకొచ్చారు? అవన్నీ ఇంక సార్కే తెలుసు సార్, నాకు తెలియదు. ఏం సబ్జెక్ట్ చెప్పారో తారకన్న నాకు తెలియదు. తారక మధ్య పుస్తకం కూడా పట్టుకొని కాదు సార్, తారకన్నకు చెప్పింది కార్తికేయ స్వామి కథ, అది బన్నీ గారికి అదే కథ లేదో నాకు తెలియదు అంటున్నారు. కార్తికేయ స్వామి కథలు ఉండవు తెలియదు సార్ అన్న, నేనేమన్నాను సార్. ఇంకా కొత్త ప్రాజెక్టులు మీరు నాకు లాస్ట్ టైం ఒకసారి చెప్పారు, థియేటర్ ప్రాజెక్టులోకి మల్టీప్లెక్స్ కానీ థియేటర్లో కానీ వెళ్ళి ఆలోచన. ఇప్పుడు ఈ గొడవలన్నీ జరిగిన తర్వాత నా డిస్ట్రిబ్యూటర్లు అంతా నాకు చెప్తున్నారు సార్, థియేటర్లో వద్దులేండి సార్, థియేటర్ పరిస్థితి ఏం బాగాలేదు సార్, వద్దులేండి సార్ ఇది అది. అప్పుడు మీరందరూ అన్నట్టే, మీరు ఇందాక అడిగినట్టే నేను ఎప్పుడు కడితే మంచి సింగిల్ స్క్రీన్ కడతా, అయితే ఇంకా మంచి సింగిల్ స్క్రీన్ కట్టాలి, పెద్ద సింగిల్ స్క్రీన్, ఏషియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్, ఏదన్నా ఆంధ్రాలో ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్. ఇప్పుడు వంశం ఎలా కట్టాడు సూలూరుపేటలో, అలా ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ కడతాను నేను కూడా. అమరావతిలో కట్టండి, అదే ఆంధ్రాలో కడతాను నేను కూడా, సింగిల్ స్క్రీన్ కడతాను. ఇప్పుడు ఆసియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ అన్నప్పుడు అలాంటి అట్రాక్షన్ అమరావతి ఉంటే బాగుంటుంది. డన్ అదే అంటున్నా డెఫినెట్గా. సో ఎనీహో సార్, మీ ఐడియాస్ మీ ఆలోచనలు ఓపెన్గా పంచుకో. ఐడియాస్ ఆలోచనలు ఏం జరగలేదు, అంత గొడవలు జరిగినాయి అంతే. నేను ఎప్పుడు గొడవలు ఉంటుంది సార్, మీతో కాదు జనరల్గా. నేను చాలా లేడీస్ ఉంది సార్. వద్దు, మీ మధ్యతనం గురించి చెప్పకండి, చెప్పండి. నేను అవతల నేను తిట్టినా నేను పట్టించుకోను. చెప్పాను కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పారు, మనీ ఎండింగ్ లో చెప్తున్నా. మీ మూలాన్ని 2 జీవితాలు మామూలు ఫుట్బాల్ అయిపోయినాయి పాపం, అనవసరంగా. వాళ్ళకి మీడియా ఇంటర్వ్యూ చేస్తే ఇద్దరే మీకు కనిపిస్తున్నాయి. మీరు చేసి ఉండొచ్చు, కానీ లేటెస్ట్ 6 months లో 2 కడుపు కొట్టారు. హ్యాపీ సార్, అదే రాంగ్ స్టేట్మెంట్, యువర్ స్టేట్మెంట్. నేను కడుపు కొట్టాను సార్, తప్పు మాట. ఆయన ఇలా మాట్లాడని వాళ్ళకి చెప్తాను నేను. నిజంగా చెప్పనా, ఇంటర్వ్యూలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మరి అది ఏం జరిగిందో నేను వెళ్ళలేదు, కానీ సఫర్ అయ్యారు వాళ్ళిద్దరు, అది అంతవరకు బయట వింటున్నాం అంతే. థ్యాంక్ యూ.